మైగ్రేషన్ అంటే ఏం లేదు, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి చేంజ్ చేయడాన్ని మైగ్రేషన్ అంటాం కామన్ టర్మినాలజీలో. అదే విధంగా సీక్వెల్ సర్వర్ లో కూడా సో ఒక వర్షన్ నుంచి ఇంకొక వర్షన్ కి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు 2016 వాడుతున్నారు, లేటెస్ట్ 2022కి చేంజ్ అవ్వాలి, దీన్ని అప్గ్రేడ్ అంటారు లేదా మైగ్రేషన్ అంటారు. Both terminologies you can use. There are two terminologies in migration. One is upgradation. Second is migration. Upgradation అంటే ఏంటంటే లోయర్ వర్షన్ నుంచి హైయర్ వర్షన్ కి. ఇప్పుడే చెప్పాను, ఫర్ ఎగ్జాంపుల్ 2017 వాడతాం, 2022కి చేంజ్ అవ్వాలి. ఎందుకు చేంజ్ అవ్వాలి? సర్టన్ ఓవర్ పీరియడ్ తర్వాత, సర్టన్ పీరియడ్ ఆఫ్ టైం తర్వాత మీకు మైక్రోసాఫ్ట్ సపోర్ట్ ఉండదు. నేను ఒక సైట్ చెప్పాను, గుర్తుందా ఏం సైట్ అది? చెక్ చేయాలంటే వర్షన్స్ హిస్టరీ. వాట్ ఈస్ వర్షన్ హిస్టరీ వి వర్ టాకింగ్ అబౌట్? SQL సర్వర్ బిల్స్. ఇది ఫింగర్ టిప్స్ మీద ఉండాలి ఈ వెబ్సైట్. సో మీరు చూస్తే ఇక్కడ 2017కి సపోర్ట్ ఎండ్ డేట్ వచ్చేసి 2022, ఎక్స్టెండెడ్ డేట్ 2027. 27 తర్వాత ఇది వర్క్ అవ్వదు అస్సలు, మీరు డబ్బులు పే చేసినా కూడా వర్క్ అవ్వదు. సో యూ నీడ్ టు అప్గ్రేడ్ టు లేటెస్ట్ వర్షన్. మీ దగ్గర డబ్బులు ఉన్నాయనుకోండి 2025కి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. లేదు మన బడ్జెట్ కన్స్ట్రెంట్స్ ఉన్నాయి, యూ కెన్ గో టు 2019. ఓకే, సో ఫీచర్స్ ఎక్కువ, అడిషనల్ ఫీచర్స్ వస్తాయి, అలాగే కాస్ట్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటాయి. సో దెర్ ఆర్ టూ వేస్. వన్ ఈజ్ అప్గ్రేడేషన్. అప్గ్రేడేషన్ లో కూడా టూ టైప్స్ ఉంటాయి, సైడ్ బై సైడ్ మైగ్రేషన్, ఇన్ ప్లేస్ మైగ్రేషన్. మీరు 2017 వాడుతున్నారు, ఇదే సెటప్ ఫైల్ ని దీన్నే 2019 కన్వర్ట్ చేసామనుకోండి, టూ 2019 చేసాం. ఇది ఇన్ ప్లేస్ మైగ్రేషన్. మీరు సెటప్ ఫైల్ నేను చేంజ్ చేయట్లేదు, సేమ్ లొకేషన్ లోనే దీన్ని మైగ్రేట్ చేస్తున్నారు. ఇది చాలా సింపుల్, బట్ డౌన్ టైం కావాలి. ఎందుకంటే మీకు అప్గ్రేడ్ చేసేటప్పుడు వర్క్ అవ్వదు, అప్లికేషన్స్ కానీ డేటాబేస్ కానీ ఏవి వర్క్ అవ్వదు. రోల్ బ్యాక్ కష్టం, రోల్ బ్యాక్ ఈజ్ నాట్ ఈజీ. సైడ్ బై సైడ్ మైగ్రేషన్ అంటారు. మీ కంప్యూటర్లో 2017 ఉంది, దాన్ని ఏం టచ్ చేయరు, 2019 కొత్తగా ఇన్స్టాల్ చేస్తారు, లేకపోతే 2022 ఇన్స్టాల్ చేస్తారు. ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇందులో ఉన్న డేటాబేసెస్ బ్యాకప్స్ తీసుకొని ఇక్కడ రిస్టోర్ చేస్తారు. తర్వాత జాబ్స్, లింక్డ్ సర్వర్స్, లాగిన్స్ అన్నిటిని ఇక్కడ నుంచి స్క్రిప్ట్ అవుట్ చేసి ఇక్కడ పెడతారు. SQL సర్వర్ ఇన్స్టాన్స్ అంటే ఏంటి? డేటాబేసెస్, జాబ్స్, లింక్డ్ సర్వర్స్, లాగిన్స్ ఇవన్నీ ఒక్కొక్కటి తీసుకొచ్చి ఇక్కడ పెడతారు. ఈ ప్రాసెస్ లో ఏంటంటే మనము ఓల్డ్ ఇన్స్టాన్స్ ని టచ్ చేయి, ఇది ఇలాగే రన్ అవుతాం, కొత్త ఇన్స్టాన్స్ ని క్రియేట్ చేస్తాం. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి? అడ్వాంటేజ్ ఏంటంటే డౌన్ టైం అక్కర్లేదు, మీ పని మీరు దీంట్లో చేసుకుంటూ ఉండండి, నో ప్రాబ్లం. ఎప్పుడైతే ఇది రెడీ అయిందో లాస్ట్ లో ఒక లాగ్ బ్యాకప్ తీసుకొని ఇందులో పెట్టేసి దీన్ని డిస్మాంటిల్ చేస్తాము, దీనికి కనెక్ట్ అవుతాం. నో డౌన్ టైం రిక్వైర్డ్. రోల్ బ్యాక్ ఈజ్ ఈజీ. మీకు ఇక్కడ ఇష్యూ ఉంది, మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టు ఇక్కడ వర్క్ అవ్వట్లేదు, దీన్ని స్టాప్ చేసి దీన్నే వాడతాం. ఇది నాట్ సింపుల్, ఇట్ ఈస్ ఏ కాంప్లెక్స్ ఆపరేషన్. సో దిస్ ఈస్ సైడ్ బై సైడ్ మైగ్రేషన్, దిస్ ఈస్ ఇన్ ప్లేస్ మైగ్రేషన్. సైడ్ బై సైడ్ అంటే 2017 ఏదైతే ఉందో దాన్ని టచ్ చేయము, కొత్తది 2022 ఇన్స్టాల్ చేసి అన్ని ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తాం. ఎనీ డౌట్స్? ఇక్కడ ఏమైనా డౌట్స్ ఉన్నాయా?
ఓకే, మీకేం డౌట్స్ లేకపోతే we will move to further. So how to do migration, how to do upgradation, first upgradation. మీరు 2017 ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 19 చూద్దాం, మన దగ్గర 2019 ఇన్స్టాల్ అయి ఉంది. Just now we have installed 2019. సో 2019 సర్వర్ ఉంది. దీన్ని అప్గ్రేడ్ చేద్దాం. అప్గ్రేడ్ చేయాలంటే వాట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్? ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఇందులో ఎన్ని డేటాబేస్లు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ క్రియేట్ డేటాబేస్ DB1, execute it. DB2, execute it. DB3, DB4, DB5. So there are 5 databases. Refresh it. సో మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఈ డేటాబేస్లు అన్నిటిని బ్యాకప్ తీసుకోవాలి, సేఫ్టీ పర్పస్. హౌ టు అప్గ్రేడ్? స్టెప్ 1, టేక్ బ్యాకప్స్ ఆఫ్ ఆల్ డేటాబేసెస్. ఓకే, తర్వాత ఏంటి, వీలైతే జాబ్స్, లింక్డ్ సర్వర్స్, లాగిన్స్, ఇవి కూడా టేక్ బ్యాకప్. బ్యాకప్ ఎలా తీసుకుంటాం? స్క్రిప్ట్ అవుట్ చేసి పెట్టుకుంటాం. స్టెప్ 2, రన్ అప్గ్రేడ్ అడ్వైజర్. దాన్ని DMA టూల్ అంటారు, డేటా మైగ్రేషన్ అసిస్టెంట్. డేటా మైగ్రేషన్ అసిస్టెంట్ ఎలా రన్ చేస్తామండి? DMA టూల్ ఇన్స్టాల్ చేసుకోండి. ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి? డేటా మైగ్రేషన్ అసిస్టెంట్ డౌన్లోడ్ అని కొట్టండి, మీకు వెబ్సైట్ చూపిస్తుంది. క్లిక్ చేయండి, ఇక డౌన్లోడ్ కొడితే డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అయిన తర్వాత ఇన్స్టాల్ చేయండి. ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇలా వస్తుంది. సో మీరు ఫస్ట్ అసెస్ చేయాలి. అసెస్మెంట్ ఏంటి? ప్రాజెక్ట్ నేమ్ ఇవ్వండి. ఏంటిది? 2019 to 2022 upgrade. So database, then source type SQL Server, target type also SQL Server. Create. So click next. Server name enti? Go and check your server name. This is the server name. Copy this, paste it here. Windows authentication aithe Windows, SQL aithe SQL. Trust server certificate, click on connect. సో ఇప్పుడైతే మీరు సోర్స్ డేటాబేస్ కనెక్ట్ అయ్యారు. 2019 అన్నిటిని సెలెక్ట్ చేసుకోండి. యాడ్, స్టార్ట్ అసెస్మెంట్. ఈ డేటాబేస్లన్నీ కంపాటబులా కాదా? 150 అంటే ఏంటి? 15. సర్వర్ వర్షన్ నేమ్ వచ్చేసి వర్షన్ నెంబర్ 15 అంటే 2019, 2022 అంటే 16. సో 15 నుంచి 16కి కంపాటబులా కాదా అనేది చెక్ చేస్తుంది. ఇది చెక్ చేసి కంపాటబుల్ అయితే కంపాటబుల్, దెర్ ఆర్ నో ఇష్యూస్ అని చెప్తుంది. ఏమైనా ఇష్యూస్ ఉంటే ఆ ఇష్యూస్ ని మనం సాల్వ్ చేసుకోవాలి ఫస్ట్. సో రన్ DMA టూల్ అండ్ ఫిక్స్ ఇఫ్ దెర్ ఆర్ ఎనీ ఇష్యూస్. ఇది సెకండ్ స్టెప్. స్టెప్ 3, DMA టూల్ రన్ చేసినాం, అంతా రెడీ, నో ప్రాబ్లం. నెక్స్ట్ ఏం చేయాలి? లెట్ మీ షో. సో మీరు ఏదైతే వర్షన్ ని అప్గ్రేడ్ చేయాలనుకుంటున్నారో ఆ సెటప్ ఫైల్ ని డౌన్లోడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 2022కి ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నారు, అప్గ్రేడ్ చేయాలనుకుంటున్నారు. డౌన్లోడ్ 2022 మీడియా. ఓకే, సో గో టు 2022 మీడియా. ఎక్కడుంది? నా దగ్గర 2022 C డ్రైవ్లో ఉంది, ఇక్కడ ఉంది. సో నేనేం చేస్తున్నానంటే ఈ 2022లోకి వెళ్ళి, ఓకే, సెటప్ ఫైల్ ఉంది కదా, దీన్ని స్టార్ట్ చేస్తున్నా. రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్.
బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఇష్యూ ఏంటి, మనము 2017 నుంచి 2022కి డౌన్లోడ్ చేస్తున్నాం. ఓకే, ఇక్కడ ఇంకొక చిన్న విషయం ఉంది. స్టెప్ 3 ఏంటంటే యాక్చువల్గా మెయింటైన్ అప్ టు డేట్, అంటే లేటెస్ట్ ఇన్స్టాల్ లేటెస్ట్ సెక్యూరిటీ అప్డేట్. అంటే ఏంటి, ప్యాచింగ్. సో ఇది ఆర్టీఎం వర్షన్. యాక్చువల్గా ఆర్టీఎం వర్షన్ నుంచి లేటెస్ట్ సెక్యూరిటీ ప్యాచింగ్ ఏదైతే ఉందో దాన్ని ఇన్స్టాల్ చేయాలి. ఎలా చేస్తాం, యు నో దిస్. వాట్ ఈస్ ద లేటెస్ట్ క్యుములేటివ్ అప్డేట్ ఫర్ 2019? CU32. ఈ CU32 ఇది లేటెస్ట్. ఇది నెంబర్ క్లిక్ చేయండి, ఈ నెంబర్ తీసుకోండి, ఈ నెంబర్ తీసుకొని మైక్రోసాఫ్ట్ క్యాటలాగ్ అప్డేట్, ఈ అఫీషియల్ వెబ్సైట్, ఇందులోకి వెళ్ళి ఆ నెంబర్ క్లిక్ చేసినారంటే మీకు ఆ ప్యాచ్ ఫైల్ అనేది డౌన్లోడ్. సెర్చ్, డౌన్లోడ్, ఈ లింక్ మీద క్లిక్ చేసినారంటే మీకు కావాల్సిన ఫైల్ మీకు డౌన్లోడ్ అయిపోతుంది. సిబిస్ దీన్ని ప్యాచింగ్ చేయాలి. ప్యాచింగ్ చేసినప్పుడు ఏమవుతుంది, సిబిస్. సో వాట్ ఈస్ ద బిల్డ్ నెంబర్ హియర్? బిల్డ్ నెంబర్ ఏంటి ఇక్కడ? ఓకే, లెట్ మీ షో యూ. ఒక్కసారి రివైండ్ చేస్తా చూడండి. 15.0.2000.5 ఈ నెంబర్ ఇక్కడ రాస్తాం. 15 అంటే ఏంటి, ఇక్కడ మేజర్ వర్షన్. ఇంతకుముందు చెప్పిన మర్చిపోయింటే గుర్తుపెట్టుకో. 15 అంటే ఏంటి, మేజర్ వర్షన్. ఓకే, అలాగే 0 అంటే ఏంటి, మైనర్ వర్షన్. నెక్స్ట్ వచ్చేదాన్ని ఏమంటామంటే బిల్డ్ నెంబర్ అంటాం. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, ఈ 2000 అనేది బిల్డ్ నెంబర్. నెక్స్ట్ వచ్చేదాన్ని ఏమంటామంటే రివిజన్ హిస్టరీ అంటాం. 5 అనేది రివిజన్ హిస్టరీ. సో ఇప్పుడు బిల్డ్ నెంబర్ ఏంటి, 2000 బిల్డ్ నెంబర్ అనేది గో అండ్ చెక్ ఎక్కడుంది, ఏ వర్షన్కి ఉంది. బిల్డ్ నెంబర్ అనేది ఆర్టీఎం వర్షన్. చూడండి, ఆర్టీఎం వర్షన్ కి 2000 బిల్డ్ నెంబర్ ఉంది. లేటెస్ట్ క్యుములేటివ్ అప్డేట్ అప్లై చేస్తే 4430 రావాలి. సో 4430 మనం ఇప్పుడే డౌన్లోడ్ చేసాం. లెట్ మీ గో ఓవర్ దే. సో ఇది ప్యాచింగ్ ఫైల్. దీన్ని ఏం చేయొద్దు, జస్ట్ రన్ చేయండి, రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్. సో ప్యాచింగ్ చేసే ముందర మళ్ళీ మీకు ప్రాసెస్ తెలుసు, అందరికి ఇన్ఫార్మ్ చేయాలి, మళ్ళీ బ్యాకప్లు తీసుకోవాలి సేఫ్ సైడ్కి, సిస్టమ్ డేటాబేసెస్, నార్మల్ డేటాబేసెస్ అన్ని. అలాగే ఇంతకు ముందు బిల్డ్ నెంబర్ నోట్ చేసి పెట్టుకోవాలి. నౌ లెట్స్ సీ దిస్.
సో ఐ వాస్ డిస్కసింగ్ సమ్ ఇంపార్టెంట్ ఆఫీస్ కాల్. ఫైన్. చూడండి ఇక్కడ ప్యాచింగ్ అయిపోయిందా? ఓకే, ఫైన్. నౌ లెట్ మీ గో టు 2019 అండ్ చెక్, రీకనెక్ట్ ఇట్, రిఫ్రెష్ ఇట్. బిల్డ్ నెంబర్ చేంజ్ అయిందండి. వాట్ వాస్ ద బిల్డ్ నెంబర్ ఎర్లియర్? 2000. ఇప్పుడు బిల్డ్ నెంబర్ ఏంటి? వాయిస్ వినిపిస్తుందా? వినబడుతుంది సార్. 4000. సో బిల్డ్ నెంబర్ చేంజ్ అయింది. సో ఈ 4430 అనేది లేటెస్టా కాదా మీరు చెక్ చేసుకోవాలి. ఎలా చెక్ చేస్తారు? గో టు SQL సర్వర్ బిల్డ్స్ 4430 లేటెస్ట్ వన్. సో లేటెస్ట్ వన్కి వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలి? ఓకే, సో ఈ స్టెప్ అన్ని కంప్లీట్ అయినాయి. స్టెప్ 1 టేక్ బ్యాకప్. స్టెప్ 2 రన్ డిఎంఈ టూల్. స్టెప్ 3 do latest install latest security update patching. స్టెప్ 4 మీరు దేనికైతే అప్గ్రేడ్ చేయాలనుకుంటున్నారో అది ఓపెన్ చేయండి. సెటప్ ఫైల్ ఓపెన్ చేసామా? గో టు ఇన్స్టాలేషన్, SQL సర్వర్ స్టాండ్ అలోన్ కాదు, అప్గ్రేడ్ ఫ్రమ్ ప్రీవియస్ వర్షన్ క్లిక్ చేయండి. ఓకే, నెక్స్ట్ ఒక స్టెప్ మిస్ అయింది. సో డెవలపర్ ఎడిషన్, నెక్స్ట్ లైసెన్స్ అండ్ టర్మ్స్, సేమ్ ఇన్స్టాలేషన్ మాదిరి. మీరు ఇక్కడ ఏం చేస్తారంటే ఏ ఇన్స్టాన్స్ అయితే అప్గ్రేడ్ చేయాలనుకుంటున్నారో దాన్ని సెలెక్ట్ చేయాలి. ఇన్స్టాన్స్ టు అప్గ్రేడ్ 2019 ని మీరు అప్గ్రేడ్ చేయాలనుకుంటున్నారు. ఆ ఇన్స్టాన్స్ నేమ్ ఇవ్వండి. క్లిక్ ఆన్ నెక్స్ట్. 2019 ని అప్గ్రేడ్ టు 2022 చేస్తున్నారు. ఏమేమి అప్గ్రేడ్ చేస్తున్నారు? ఇండియన్ సర్వీసెస్, రెప్లికేషన్. ఓకే, ఫైన్. క్లిక్ ఆన్ నెక్స్ట్. నో సిరీస్. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. యాక్షన్ ఈక్వల్ టు ఇన్స్టాల్ అనేది ఎప్పుడు వస్తుంది? మీరు ఇన్స్టాల్ చేసేటప్పుడు. యాక్షన్ ఈక్వల్ టు రిమూవ్ అని ఎప్పుడు వస్తుంది? అన్ఇన్స్టాల్ అని వస్తుంది మీరు అన్ఇన్స్టాల్ చేసేటప్పుడు. యాక్షన్ ఈక్వల్ టు ప్యాచింగ్ అని వస్తుంది, ప్యాచ్ అని మీరు అప్పుడు ప్యాచింగ్ చేసేటప్పుడు. ఇప్పుడు యాక్షన్ ఈక్వల్ టు అప్గ్రేడ్ వచ్చింది. ఎందుకు? మీరు అప్గ్రేడ్ చేస్తున్నారు. క్లిక్ ఆన్ అప్గ్రేడ్, దట్స్ ఇట్. ఈ అప్గ్రేడ్ కూడా INI ఫైల్ అప్గ్రేడేషన్, సైలెంట్ అప్గ్రేడేషన్ చేయొచ్చు. సో ఇది ఇప్పుడు మనకి ఈ ప్రాసెస్ లో ఏంటంటే ఇది రన్ అయ్యేటప్పుడు వర్క్ అవ్వదు డేటాబేస్. డేటాబేస్ ఆఫ్లైన్ లో ఉంటుంది. డౌన్ టైం నీడెడ్ అనమాట. డౌన్ టైం అవసరం అవుతుంది. సో దీనికి ఎక్స్ట్రా హార్డ్వేర్ అక్కర్లేదు, ఎక్స్ట్రా డిస్క్ స్పేస్ అక్కర్లేదు, ఎక్స్ట్రా ఎలాంటి స్పేస్ ఉండదు అనమాట. ఎగ్జిస్టింగ్ 2019 మీదనే 2022ని మనం ఇన్స్టాల్ చేస్తున్నాం.
సో ఏమేమి స్టెప్స్ ఫాలో అయ్యామండి? ఇది రన్ అవుతూ ఉంటుంది ఒక సైడ్. స్టెప్ 1, ఫస్ట్ అన్ని బ్యాకప్స్ తీసుకోవాలి. తర్వాత వీలైతే పాసిబిలిటీ ఉంటే ఇది బెస్ట్ ప్రాక్టీస్, జాబ్స్, లింక్డ్ సర్వర్స్, లాగిన్స్ కూడా స్క్రిప్ట్ అవుట్ తీసి పెట్టుకోవాలి. డిఎంఏ టూల్ రన్ చేస్తాం, అందులో ఏమైనా ఇష్యూస్ ఉంటే ఫిక్స్ చేసుకోవాలి. ప్యాచింగ్ చేయాలి, లేటెస్ట్ బిల్డ్ నెంబర్ వచ్చేటట్టు ప్యాచింగ్ చేసుకోవాలి. తర్వాత మనం ఏ వర్షన్కి అయితే ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నామో, అప్గ్రేడ్ చేయాలనుకుంటున్నామో ఆ వర్షన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. అందులోకి వెళ్ళి ఇన్స్టాల్ కాకుండా అప్గ్రేడ్ టు అప్గ్రేడ్ అనే ఆప్షన్ చూస్ చేసుకోవాలి. నెక్స్ట్ 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 కొడితే అప్గ్రేడ్ ఆప్షన్ వస్తుంది. మీరు అప్గ్రేడ్ కొడితే అప్గ్రేడ్. ఎనీ డౌట్స్ హియర్? అప్గ్రేడ్ ఫ్రమ్ ప్రీవియస్ వర్షన్ ఆఫ్ SQL సర్వర్. ప్రతి దానికి డాక్యుమెంటేషన్ ఉంటుంది, మీరు డాక్యుమెంటేషన్ కావాలంటే రీడ్ చేయొచ్చు. కంపెనీస్ లో ఏంటంటే డైరెక్ట్ ప్రొడక్షన్ లో చేయరు, ఇది కూడా ఫస్ట్ EAT సర్వర్స్ లో చేస్తారు. EAT సర్వర్స్, వీటిని టెస్టింగ్ సర్వర్స్, QA సర్వర్స్, ఇట్లా రకరకాలుగా అంటారు. డెవ్ సర్వర్స్. సో సిచ్యువేషన్ బట్టి వీటిలన్నిట్లో చేసి సక్సెస్ అయ్యి నో ప్రాబ్లం అనుకుంటే ప్రొడక్షన్ లో అప్గ్రేడ్ చేస్తారు. చాలా వరకు అప్గ్రేడ్ ఎవరు చేయట్లేదు, సైడ్ బై సైడ్ మైగ్రేషన్ చేస్తారు ఎక్కువ మంది. అది కూడా ఎలా చేయాలో చూద్దాం. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ మెథడ్. ఇన్ ప్లేస్ మైగ్రేషన్, ఇన్ ప్లేస్ అప్గ్రేడేషన్ అంటే సేమ్ ప్లేస్ లో చేస్తున్నాం కాబట్టి. ఓకే, నౌ లెట్స్ సీ దిస్. నౌ లెట్స్ కమ్ టు మైగ్రేషన్. యాక్చువల్ మైగ్రేషన్ ఏంటి? సైడ్ బై సైడ్ మైగ్రేషన్. ఇది సైడ్ బై సైడ్ మైగ్రేషన్ అనేది మల్టిపుల్ వేస్ ఉంటుంది. ఫిజికల్ టు ఫిజికల్, ఒక కంప్యూటర్ లోంచి ఇంకొక కంప్యూటర్కి. ఫిజికల్ టు వర్చువల్, మీ కంప్యూటర్ నుంచి క్లౌడ్ లో ఉన్న కంప్యూటర్లో. దీన్ని అయాస్ అంటాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్. ఫిజికల్ టు క్లౌడ్, ఆన్ ప్రిమిసెస్ నుంచి క్లౌడ్ లో కంప్యూటర్ ఉండదు, డైరెక్ట్ డేటాబేస్ కి మనము మైగ్రేషన్ చేస్తాం. ఎలా చేస్తామో స్టెప్ బై స్టెప్ చూద్దాం. సో దెర్ ఆర్ మల్టిపుల్ వేస్ టు డూ మైగ్రేషన్. ఇది ఇంకా కంప్లీట్ అవుతాం. సో మల్టిపుల్ వేస్ ఏంటంటే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ మెథడ్. మీకు ఇంతకుముందు ఒక డేటాబేస్ నుంచి ఇంకో డేటాబేస్కి టేబుల్ని ఎలా మైగ్రేట్ చేయాలనే చూపించా. ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ మెథడ్ అదే మెథడ్లో ఇక్కడ వాడచ్చు. 2 బ్యాక్ ప్యాక్ మెథడ్. 3 బ్యాకప్ రిస్టోర్ మెథడ్. ఇవి కామన్ మెథడ్స్, ఒకప్పుడు చాలా కామన్గా వాడేది. ఎందుకంటే బ్యాకప్ రిస్టోర్ మీరు మాన్యువల్గా చేసేదే ఫాస్ట్గా అవుతుంది. నేను చూపిస్తా ప్రొసీజర్ ఏంటి. ఓకే, సో ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ మెథడ్, బ్యాక్ ప్యాక్ మెథడ్, బ్యాకప్ రిస్టోర్ మెథడ్, డిఎంఏ మెథడ్, డేటా మైగ్రేషన్ అసిస్టెంట్. ఇది క్లౌడ్ మెథడ్స్ అన్నమాట. వి విల్ డిస్కస్ దిస్ లేటర్. అలా కాకుండా లాక్ షిప్పింగ్ కాన్ఫిగర్ చేయొచ్చు, రెప్లికేషన్ కాన్ఫిగర్ చేయొచ్చు, డిస్ట్రిబ్యూటెడ్ అవైలబిలిటీ గ్రూప్, ఇది కూడా క్లౌడ్ మెథడ్. ఈ 2 క్లౌడ్ మెథడ్స్ ఈ వదిలేసేయండి. సో వీటన్నిటితో మనము మైగ్రేషన్ చేయొచ్చు. ఇవన్నీ మెథడ్స్. ఈ మెథడ్స్ లాక్ షిప్పింగ్ కాన్ఫిగర్ చేయొచ్చా మనం? ఓకే, లాక్ షిప్పింగ్ లోయర్ వర్షన్ నుంచి హైయర్ వర్షన్ కాన్ఫిగర్ చేయొచ్చా? చేయొచ్చు. సో లాక్ షిప్పింగ్ కాన్ఫిగర్ చేస్తే ఏమవుతుందండి? ఇది 2017 వర్షన్, 2022కి మొత్తం అన్ని మన టైం టు టైం ఎవరీ 10 minutesకి లాక్ బ్యాకప్స్ తీసుకొని ఇక్కడ స్టోర్ అవుతూ ఉంటాయి. సో ఒక ఫైన్ టైం చూసి ఇక్కడ నుంచి ఇక్కడికి ఫెయిల్ ఓవర్ చేస్తాము, ఇవన్నీ స్టాప్ చేసేస్తాం. లేదా రెప్లికేషన్ కూడా కాన్ఫిగర్ చేయొచ్చు, ట్రాన్సాక్షనల్ రెప్లికేషన్. లేదా డిఎంఏ టూల్ కూడా వాడచ్చు. వీటన్నిటికంటే బెస్ట్ మెథడ్ ఏంటంటే బ్యాకప్ అండ్ రిస్టోర్ మెథడ్. వి విల్ సీ దిస్ మెథడ్. ఓకే, సో 2019 ఉంది, అలాగే 2022 కూడా మనం ఇన్స్టాల్ చేద్దాం, కొత్త వర్షన్ ఇన్స్టాల్ చేద్దాం.
జస్ట్ డ్రైవ్ మీడియా. సో ఇక్కడ ఉంది మనకి 22. కాపీ దిస్, సైలెంట్ ఇన్స్టాలేషన్ చేస్తున్నా, సిడి ఆ లొకేషన్కి వెళ్తున్నా, ఆ లొకేషన్ నుంచి కమాండ్ ఎగ్జిక్యూట్ చేస్తున్నా. నౌ లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. సైలెంట్ ఇన్స్టాలేషన్ అంటే వచ్చింది. ఓకే, ఇంటి ఆల్రెడీ సెటప్ ఇస్ రన్నింగ్. నిన్న కూడా ఇదే ఇష్యూ వచ్చింది. సెటప్ రన్ అయిన తర్వాత మనం ఏం చేయాలంటే రీస్టార్ట్ చేయాలి. అది చేయలేదు కాబట్టి సెటప్ ఇస్ రన్నింగ్. సో ఇది మనం ఈ రోజు అయితే ఇన్స్టాల్ చేయలేము. రీస్టార్ట్ చేస్తే మీకు కనెక్టివిటీ పోతుంది. ఓకే, సో టుమారో ఇప్పుడు అప్గ్రేడేషన్ చేసినాం కదా, టుమారో వాట్ వీ కెన్ డూ ఇస్ మైగ్రేషన్ చేద్దాం. ఎలా చేస్తాం మైగ్రేషన్? 2017లో కొన్ని డేటాబేస్లు పెట్టుకుందాం, 2022 ఇన్స్టాల్ చేస్తాను. సో డిఫరెంట్ మెథడ్స్ ఏంటి? బ్యాకప్ అండ్ రీస్టోర్. ఓకే, కొన్ని మెథడ్స్ ఇప్పుడు కంప్లీట్ చేద్దాం. చూడండి, ఈ డాక్ ప్యాక్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ట్రై చేద్దాం. అట్లీస్ట్ ఇవైతే ఫాస్ట్గా అయిపోతాయి. హౌ టు డూ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్? 2022 కదా ఇది. ఎస్, రిఫ్రెష్ ఇట్, go to databases, deleting all these databases. ఓకే, ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ మెథడ్ చూడండి, ఇక్కడ చూడండి. సో నేను ఏం చేస్తున్నానంటే రైట్ క్లిక్, టాస్క్, ఎక్స్పోర్ట్ డేటా, లేదా ఇక్కడికి వెళ్ళి రైట్ క్లిక్, టాస్క్, ఇంపోర్ట్ డేటా. రెండు సేమ్. నేను ఇంపోర్ట్ డేటా కొడుతున్నా, చూడండి. క్లిక్ ఆన్ నెక్స్ట్. డేటా సోర్స్ ఏంటండి మనకి 2017. సో అది సిక్వెల్ సర్వరా కాదా? సో సిక్వెల్ సర్వర్ కాబట్టి సిక్వెల్ సర్వర్కి సంబంధించిన డ్రైవర్. ఆ సర్వర్ నేమ్ ఏంటి? గో టు హియర్, దిస్ ఇస్ ద సర్వర్. కాపీ దిస్ సర్వర్ నేమ్ ఇవ్వండి. సీక్వెల్ అథెంటికేషన్ అయితే సీక్వెల్, విండోస్ అథెంటికేషన్ అయితే విండోస్ అథెంటికేషన్. డేటాబేస్ ఏంటి? DB1. క్లిక్ ఆన్ నెక్స్ట్. ఓకే, తర్వాత చూస్ డెస్టినేషన్. డెస్టినేషన్ ఏంటండి? సీక్వెల్ సర్వరే కదా, సో దానికి సంబంధించిన డ్రైవర్. డెస్టినేషన్ వచ్చేసి గిగాబైట్ సొల్యూషన్, విండోస్ అథెంటికేషన్, DB1. క్లిక్ నెక్స్ట్. కాపీ డేటా ఫ్రమ్ 1 or more tables. క్లిక్ ఆన్ నెక్స్ట్. నాకే ఎన్ని టేబుల్స్ ఉంటే అన్ని టేబుల్స్ కనిపిస్తాయి. ఒకే టేబుల్ ఉంది కాబట్టి ఒకే టేబుల్ కొట్టా. క్లిక్ ఆన్ నెక్స్ట్. రన్ ఇమ్మీడియట్లీ. సేవ్ SSIS ప్యాకేజ్. సీక్వెల్ సర్వర్ ఇంటిగ్రేషన్ సర్వీసెస్, ఇది SSIS ప్యాకేజ్. కావాలంటే వాడచ్చు, లేదా రన్ ఇమ్మీడియట్లీ కొట్టచ్చు. నెక్స్ట్, ఫినిష్. ఇప్పుడు ఏమవుతుందంటే 2017లో ఉన్న డేటా మొత్తం 2022లో ఉన్న DB1లోకి వచ్చేస్తుంది. క్లోజ్ దిస్. నౌ సీ దిస్. DB1 రిఫ్రెష్ ఇట్. టేబుల్ వచ్చేసిందండి, టెస్ట్ టేబుల్. అలాగే DB2లోకి వెళ్ళండి. ఇక్కడ టేబుల్ ఏమన్నా ఉందా? ఏ టేబుల్ లేదు. ఓకే, మీకోసం నేను సెకండ్ టేబుల్ కూడా క్రియేట్ చేస్తాను. DB2లో ఇక్కడ ఒక ఐడియా వస్తుంది. క్రియేట్ టేబుల్ హరి, ఐడి, ఎగ్జిక్యూట్. ఐడి ఇంటిజర్, ఎగ్జిక్యూట్. ఓకే, ఇన్సర్ట్ ఇంటూ హరి, వాల్యూస్ 1, ఎగ్జిక్యూట్. ఓకే, కొంత డేటా ఉంది దీంట్లో. సో DB2లో ఇప్పుడు 2 టేబుల్స్ ఉన్నాయి. సిరీస్ 2 టేబుల్స్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ DB2కి వెళ్ళి, ఓకే, ఇంతకుముందు ఇక్కడ నుంచి చేసాం కదా, ఇప్పుడు అక్కడి నుంచి చేస్తాం. చూడండి, ఇంతకుముందు ఇంపోర్ట్ చేసాం, ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేద్దాం. రైట్ క్లిక్, టాస్క్, ఎక్స్పోర్ట్ డేటా. నెక్స్ట్, వాట్ ఈస్ ద సోర్స్ సర్వర్? డేటా సోర్స్ సీక్వెల్ సర్వర్ కాబట్టి దానికి సంబంధించిన డ్రైవర్ DB2. నెక్స్ట్, డెస్టినేషన్ వచ్చేసి సీక్వెల్ సర్వరే, సో దానికి సంబంధించిన ఇన్స్టాన్స్ నేమ్ ఇవ్వాలి. సర్వర్ నేమ్
ఏం లేదు, ఒక డేటాబేస్ లో ఉన్న టేబుల్స్ మొత్తం ఇంకో డేటాబేస్ లోకి పంపిస్తున్నాం అంతే. నెక్స్ట్, కాపీ డేటా ఫ్రమ్ వన్ ఆర్ మోర్ టేబుల్స్ ఆర్ వ్యూస్. టేబుల్స్ వ్యూస్ రెండు వస్తున్నాయి చూడండి. 2 టేబుల్స్ ఉన్నాయి కాబట్టి 2 టేబుల్స్ కనపడతాయి. 10 టేబుల్స్ ఉంటే 10, 100 ఉంటే 100 అన్ని కనపడతాయి. నెక్స్ట్, రన్ ఇమ్మీడియట్లీ, ఫినిష్. సో ఇష్యూ ఏంటి? ప్రిపేర్ ఫర్ ఎగ్జిక్యూట్ ఒక ఎర్రర్ వచ్చింది. ఎర్రర్ ఏంటి? లెట్స్ సీ దిస్. There is already an object name test in the database. DB2 లో ఆల్రెడీ టేబుల్స్ ఉన్నాయి. టేబుల్స్ ఏం లేవు. ఓకే, let me try one more time. Task, export, next. Next. మేబీ ఇందాక DB1 సెలెక్ట్ చేసుకోలేదేమో మనం. DB2 సెలెక్ట్ చేయలేదు, ఇది కనిపించట్లేదు. ఓకే, సో ఇప్పుడు DB2 ఉందా అసలు? DB2 అయితే ఉంది, ఫైన్. సో we will do like this, DB2, next, next, all tables, next, next, finish. So the database ni identify చేయలేకపోయింది. Now see this, go on to check DB2, refresh it. ఇంతకుముందు ఏ టేబుల్స్ లేవు, ఇప్పుడు టేబుల్స్ వచ్చేసాయి. సో ఇట్లా ఒక డేటాబేస్ నుంచి ఇంకో డేటాబేస్కి ఒక్కొక్క డేటాబేస్ చేయాల్సింది వస్తుంది. అది ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ మెథడ్. చిన్న చిన్న డేటాబేస్లు అయితే ఓకే, బాగా టైం కన్జ్యూమింగ్, SSIS ప్యాకేజ్ ద్వారా చేయొచ్చు ఇది. ఇది ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ మెథడ్. నౌ లెట్స్ కమ్ టు బ్యాక్ ప్యాక్ మెథడ్. ఓకే, DB3, DB4 ఇవన్నీ డిలీట్ చేస్తున్నాయి ఇక్కడ నుంచి. బ్యాక్ ప్యాక్ మెథడ్ అంటే ఎందుకు చూద్దాం. DB4 డిలీట్ చేస్తున్నా, DB5 కూడా డిలీట్ చేస్తున్నా. See this. Backpack method అంటే ఏంటంటే, go to here 2017 DB3, right click, task, export data tier application. Click on this. Next, ఇక్కడ చూడండి, సేవ్ టు లోకల్ డిస్క్. ఒక లొకేషన్ ఇమ్మంటున్నారు సేవ్ చేసుకోవడానికి. I'll give temp location. సో లొకేషన్ వచ్చేసి DB4 అని ఇస్తా. సేవ్ దిస్. సో ఇప్పుడు ఏమైంది, బ్యాక్ ప్యాక్ అనే ఎక్స్టెన్షన్ తో ఒక ఫైల్ క్రియేట్ అవుతా ఉంది. ఓకే, క్లిక్ ఆన్ నెక్స్ట్. ఇందులో 2 రకాలు. ఓకే, ఇది మళ్ళీ చూద్దాం. క్లిక్ ఆన్ నెక్స్ట్, క్లిక్ ఆన్ ఫినిష్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, బ్యాక్ ప్యాక్ అని ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్నాం. ఆ ఫైల్లో స్కీమాతో పాటు డేటాబేస్ లో ఉన్న టేబుల్స్ అన్ని వచ్చేస్తాయి. ఇప్పుడు మనం ఏం చేయాలి, నెక్స్ట్ ఎక్కడైతే రీస్టోర్ చేయాలనుకుంటున్నామో అక్కడికి వెళ్ళండి. DB4 ఇక్కడ లేదు కదా, రైట్ క్లిక్, డేటాబేస్ మీద రైట్ క్లిక్ ఇవ్వండి. ఇంపోర్ట్ డేటా టైర్ అప్లికేషన్, అక్కడ ఎక్స్పోర్ట్ చేసాం, ఇక్కడ ఇంపోర్ట్ చేస్తున్నాం. సిరీస్. నెక్స్ట్ ఏముంది ఇక్కడ, స్పెసిఫై బ్యాక్ ప్యాక్ ఫైల్. ఆ బ్యాక్ ప్యాక్ ఫైల్ ఎక్కడ ఉంది, ఆ లొకేషన్కి వెళ్ళండి. సిలో టెంపులో ఉంది. DB4, ఓపెన్ దిస్, క్లిక్ నెక్స్ట్. ఆ పాత్లు ఇస్తున్నారు, క్లిక్ నెక్స్ట్, ఫినిష్. బ్యాక్ ప్యాక్ ఫైల్ అనేది ఏంటంటే, స్కీమా డేటా మొత్తం మీకు స్టోర్ అవుతుంది ఒక ఫైల్ రూపంలో. ఆ ఫైల్ని మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. ఇది బ్యాక్ ప్యాక్ మెథడ్. క్లోజ్ దిస్. ఇప్పుడు చూడండి, DB4 ఇంతకు ముందు లేదు, డిలీట్ చేసినాం ఇక్కడ.
DB4 వచ్చింది, ఓపెన్ DB4, ఓపెన్ టేబుల్స్, టేబుల్ వచ్చింది. దిస్ ఈస్ హౌ యూ కెన్ డూ. సారీ ఇక్కడ చూడాలి మనం 2017లో. See DB4, open this, tables, we have the table. అలాగే బ్యాక్ ప్యాక్ మెథడ్ అంటే ఏంటి? బ్యాక్ ప్యాక్ అంటే ఏంటంటే యూ విల్ గెట్ స్కీమా ప్లస్ డేటా. బ్యాక్ ప్యాక్ అంటే ఏంటంటే డేటా అంటే చూడండి, ఇందులో డేటా ఉందా లేదా చెక్ చేద్దాం. సో డేటా ఉంది. అదే బ్యాక్ ప్యాక్ అంటే యూ విల్ నాట్ గెట్ డేటా, ఓన్లీ స్కీమా. యూ విల్ గెట్ ఓన్లీ స్కీమా. స్కీమా అంటే ఏంటి? ఆ టేబుల్ స్ట్రక్చర్ వస్తుంది, టేబుల్లో డేటా రాదు. ఇది ఎందుకు వాడతామో నేను క్లౌడ్లో మైగ్రేషన్ చేసేటప్పుడు చూపిస్తాను. చూడండి, ఇది 2017 కదా, 2017. నౌ లెట్స్ కమ్ టు DB5. ఇక DB5 లేదు 2022లో. 17 నుంచి బ్యాక్ ప్యాక్ వాడుతున్నా. బ్యాక్ ప్యాక్ ఎలా వాడాలి? రైట్ క్లిక్, గో టు టాస్క్, ఎక్స్పోర్ట్, ఎక్స్ట్రాక్ట్. ఎక్స్పోర్ట్ కాదు, బాగా అబ్జర్వ్ చేయండి. ఎక్స్పోర్ట్ అంటే బ్యాక్ ప్యాక్, ఎక్స్ట్రాక్ట్ అంటే బ్యాక్ ప్యాక్. క్లిక్ దిస్. ఓకే, క్లిక్ దిస్. నెక్స్ట్ బ్యాక్ ప్యాక్ రెడీ అయింది. యాక్సెస్, ఫినిష్. లొకేషన్ మర్చిపోయినా, ఒక్క నిమిషం, మళ్ళీ ఒకసారి బ్యాక్ ప్యాక్ తీస్తాను. ఎక్స్ట్రాక్ట్ డేటా టైప్, క్లిక్ నెక్స్ట్. ఇది లొకేషన్, ఈ లొకేషన్లో ఉంది. కాపీ దిస్. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఎక్కడైతే రీస్టోర్ చేయాలనుకుంటున్నానో అక్కడికి వెళ్ళి డేటాబేస్ మీద క్లిక్ ఇచ్చి రైట్ క్లిక్, డిప్లాయ్ డేటా టైప్. ఇంపోర్ట్ కాదు, ఇక్కడ డిప్లాయ్ చేస్తున్నా. డిప్లాయ్ డేటా టైప్. నెక్స్ట్ ఆ లొకేషన్ ఎక్కడైతే ఉందో ఆ లొకేషన్ బ్రౌజ్ చేయండి, లొకేషన్ ఇవ్వండి. లొకేషన్ లో బ్యాక్ ప్యాక్ DB5 ఉంది కదా, ఓపెన్ దిస్, క్లిక్ ఆన్ నెక్స్ట్, DB5, నెక్స్ట్, ఫినిష్. ఫినిష్. ఇప్పుడు చూడండి, రిఫ్రెష్. DB5లో డేటా ఏమైనా ఉందా? టేబుల్స్ ఉన్నాయి, ఒక టేబుల్ ఉంది. డేటా ఏముంది? ఒక 6 రికార్డ్స్ ఉన్నాయి. అదే మీరు బ్యాక్ ప్యాక్ ద్వారా ఇంపోర్ట్ చేస్తే DB5లో వెళ్ళి టేబుల్స్ చెక్ చేయండి, టేబుల్ వచ్చింది. సారీ, డేటా ఏమన్నా వచ్చిందండి? డేటా రాలేదు, కానీ టేబుల్ వచ్చింది. సో దిస్ ఈస్ ద డిఫరెన్స్. సో ఈరోజు మనం ఏమేమి మెథడ్స్ వాడినాము? అప్గ్రేడేషన్ ఎలా చేయాలో చూసాము. సైడ్ బై సైడ్ మైగ్రేషన్ లో ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ మెథడ్, బ్యాక్ ప్యాక్ మెథడ్, ఈ మూడు. DMA మెథడ్ లో కొంచెం ఇష్యూ వచ్చింది, టుమారో కావాలంటే మనం చూద్దాం. ఇది చేసినాం. అల్టిమేట్ గా మైగ్రేషన్ అంటే ఏంటి? ఇందులో ఉన్న డేటా ఇక్కడికి పంపించాలి. 2017 ఉంది, లేకపోతే 2016 ఉంది, లేటెస్ట్ వర్షన్ కి డేటా పంపించాలి. ఇక్కడ ఉన్న డేటా ఇక్కడికి తీసుకురావాలి. అదే మైగ్రేషన్ అంటే. నువ్వు ఎలా తెస్తావో నీ ఇష్టం. నేను ఎలా తెస్తున్నా? ఇక్కడ ఉన్న డేటాని టేబుల్స్ ఎక్స్పోర్ట్ చేస్తున్నా, అదొక మెథడ్. ఇక్కడికి ఇంపోర్ట్ చేస్తున్నా. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తున్నా? అన్ని డేటాబేస్లు, ఇది టేబుల్ లెవెల్. ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ మెథడ్ అనేది టేబుల్ లెవెల్. ఇక్కడ బ్యాక్ ప్యాక్ మెథడ్లో ఏం చేస్తున్నా? డేటాబేస్ లెవెల్ బ్యాక్ ప్యాక్ తీసుకుంటాం, దాన్ని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుంటాం. బ్యాక్ ప్యాక్ మెథడ్లో డేటా రాదు, ఓన్లీ స్కీమా ఒక్కటే వస్తుంది. అది ఎప్పుడు వాడతాం అనేది మళ్ళీ చెప్తాం. సో రైట్ నౌ వీ హ్యావ్ సీన్ దీస్ 3 scenarios. DMA tool
and backup restore scenario we will see tomorrow. Let me stop from here. ఎవరికైనా మైగ్రేషన్ లో డిఎంఏ మెథడ్ ఎలా వర్క్ అవుతుంది? మన దగ్గర 2017 ఉంది, ఓకే, 2022 ఉంది. 2017 నుంచి 2022కి మనం డేటాబేస్ లని ఎక్స్పోర్ట్ చేస్తాం. సో మైగ్రేషన్ అంటే ఏంటి? నథింగ్ బట్, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ కనెక్ట్ టు SQL సర్వర్. మైగ్రేషన్ అంటే ఏంటి? మన దగ్గర ఉన్న SQL సర్వర్ కి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనము కొత్త వర్షన్ కి పంపించాం. సో పంపించాలంటే ఏమేం పంపించాల్సింది వస్తుంది? కనెక్ట్ టు 2017. డేటాబేసెస్ ఉన్నాయా? సో డేటాబేసెస్ వి నీడ్ టు మైగ్రేట్, ఫైన్. తర్వాత ఇంకేం మైగ్రేట్ చేయాలి? లాగిన్స్. సో రైట్ నౌ there are no logins default, so let me create some logins. Create login. Login name is L1. That's it. Create login from with password equal to 1234. Execute it. L1 created. So దీనికి పర్మిషన్స్ ఇవ్వాలి కదా. Let me create some permissions. ఏం పర్మిషన్స్ ఇద్దాం? alter database, సారీ alter రోల్ కదా, alter రోల్, సర్వర్ రోల్, sysadmin, లేకపోతే sysadmin కాకుండా ఇంకేమిద్దాం? బల్క్ అడ్మిన్ ఇద్దాము. బల్క్ అడ్మిన్. go to security, go to server roles, bulk admin, add member L1. Execute it. Done, completed. So next L2 యాడ్ చేస్తున్నా. L2 కి ఒక రోల్ ఇస్తున్నా, సేమ్ రోల్ ఇచ్చేద్దాం. ఓకే, డన్. L3 యాడ్ చేస్తున్నా. L3 కి రోల్ కంటే పర్మిషన్స్ ఇస్తాం. సో పర్మిషన్స్ ఇవ్వాలంటే go to L3 first. Execute this. Refresh it. We have L3. Go to server roles, securables. So alter any login అని ఒక పర్మిషన్ ఇస్తున్నాం. క్లిక్ ఆన్ ఓకే, డన్. సో కొన్ని లాగిన్స్ ఉన్నాయి, వాటికి కొన్ని పర్మిషన్స్ ఉన్నాయి. తర్వాత ఇంకేం కావాలి మనకు? జాబ్స్. ఏవైనా జాబ్స్ ఉన్నాయా? go to jobs, SQL server agent, start it. ఓకే, స్టార్ట్ అయింది. రిఫ్రెష్ ఇట్, ఓపెన్. ఒక జాబ్ క్రియేట్ చేద్దాం. న్యూ జాబ్. జాబ్ నేమ్ ఇస్ job1. స్టెప్స్ ఏదో ఒక సింపుల్ స్టెప్ పెడదాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టెస్ట్ టేబుల్. స్టెప్ 1 రన్ యాజ్. ఇవన్నీ అక్కర్లేదు, క్లిక్ ఆన్ ఓకే. ఒక జాబ్ ఉంది మన దగ్గర. ఇంకో జాబ్ కావాలంటే ఇంకో జాబ్ క్రియేట్ చేద్దాం. job2, స్టెప్స్, న్యూ స్టెప్, backup database. Database name db1, to disk equal to db1.puk. Backup step. Click on. So we have 2 jobs. Fine. తర్వాత ఇంకేం కావాలి మనకి? లింక్డ్ సర్వర్స్ అవన్నీ ఉంటాయిలేండి. సో జనరల్ గా డేటాబేస్ అంటే, ఇన్స్టాన్స్ అంటే ఏంటి? డేటాబేసెస్, లాగిన్స్, సర్వర్ రోల్స్, అలాగే లింక్డ్ సర్వర్స్, అలాగే జాబ్స్. ఇవన్నిటిని మనం ఏం చేయాలి?
2017 నుంచి 2022 కానీ 19 కానీ ట్రాన్స్ఫర్ చేయాలి. సో 2022 సర్వర్ ఏముంది కొత్తది? లెట్ మీ చెక్ ఇట్. Click on open. Client. So we don't have any databases in it. ఇప్పుడు ఏం చేస్తానో చూడండి. So what is migration? Every object in 2017 should move to 2022. అంతేనా? అవునా అండి? Any confusion here? Any confusion? No, sir. Okay. So open DMA tool. ఫస్ట్ మనం మైగ్రేషన్ చేయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ DMA టూల్ రన్ చేయాలి, అసెస్మెంట్ రన్ చేయాలి. సో అసెస్మెంట్ ఎలా చేయాలో మీకు చూపించా ఆల్రెడీ. ఇప్పుడు DMA టూల్ ద్వారా మైగ్రేషన్ ఎలా చేయాలో చూద్దాం. స్టార్ట్ మైగ్రేషన్ 17 to 22 మైగ్రేషన్. SQL సర్వర్ నుంచి SQL సర్వర్ కి క్రియేట్. సో సర్వర్ నేమ్ ఏంటి? 2017 వర్షన్ నేమ్ ఏంటి? చెక్ ఇట్ హియర్. సెలెక్ట్ అటాక్ సర్వర్ నేమ్. ఇది సర్వర్ నేమ్. కాపీ దిస్. సో దాని ఐడి పాస్వర్డ్ ఇవ్వాలి. అలాగే మీరు ఏ వర్షన్ కి అయితే టార్గెట్ వర్షన్ ఏంటి? సెలెక్ట్ అటాక్ సర్వర్ నేమ్. దిస్ ఇస్ టార్గెట్ వర్షన్. టార్గెట్ సర్వర్, సోర్స్ సర్వర్. ఫైన్. సో విండోస్ అథెంటికేషన్ ఇచ్చాను, మీరు కావాలంటే SQL కూడా ఇచ్చుకోవచ్చు. క్లిక్ ఆన్ నెక్స్ట్. ఒక పాత్ అడుగుతుంది. ఆ పాత్ దేనికంటే అది బ్యాకప్స్ అక్కడికి తీసుకొని అక్కడి నుంచి రీస్టోర్ చేస్తుంది. సో వీ నీడ్స్ ఎ పాత్ హియర్. గో టు C డ్రైవ్, ఎనీ లొకేషన్, మీకు ఏ లొకేషన్ అవైలబిలిటీలో ఉంటే ఆ లొకేషన్. రియల్ టైంలో అయితే మీరు అడిగితే వాళ్ళు చెప్తారు. సో మీరు ఈ పాత్ వాడుకోండి. ఓకే. సో ఐఎమ్ కాపీయింగ్ దిస్ పాత్. దానికి పర్మిషన్స్ ఇచ్చుకోవాలి. ఎలాగా? గో టు దిస్ ఫోల్డర్, రైట్ క్లిక్, గో టు ప్రాపర్టీస్. ఇక్కడ షేరింగ్ లోకి వెళ్ళండి, అడ్వాన్స్డ్ షేరింగ్ లోకి వెళ్ళండి. షేర్ దిస్ ఫోల్డర్, పర్మిషన్స్, ఎవరికి ఇవ్వాలో అకౌంట్ నేమ్ ఇవ్వండి, ఇక్కడ ఫుల్ కంట్రోల్ ఇవ్వండి. క్లిక్ ఆన్ ఓకే కొట్టండి. అలాగే ఈ పాత్ ఒకటి సేవ్ చేసుకోండి. కమ్ హియర్, ప్రొవైడ్ దిస్ పాత్. ఈ పాత్ ఇచ్చేటప్పుడు షేర్డ్ పాత్ అయి ఉండాలి. షేర్డ్ పాత్ అని ఎలా తెలుస్తుంది? \2 ఉంటాయి ఇక్కడ. క్లిక్ నెక్స్ట్. నెక్స్ట్ ఏం అడుగుతుంది? డేటాబేస్ అయిపోయింది, లాగిన్స్ అడుగుతా ఉంది. లాగిన్స్ ఏమేమి ఉన్నాయి? L1, L2, L3. GPS థింక్ ప్యాడ్ ఇది కూడా ఉంది. సో ఇది బై డిఫాల్ట్ ఆల్రెడీ లాగిన్ ఎగ్జిస్ట్ అంటుంది. సో ఈ లాగిన్స్ లేవు. నెక్స్ట్ ఏంటి? స్టార్ట్ మైగ్రేషన్. అంతే, వెరీ సింపుల్. చూడండి, ఇది ఒక్కటి కొంచెం ఎక్కువ సైజ్ ఉంది కాబట్టి కొంచెం టైం తీసుకుంది. మిగిలినవన్నీ ఫటాఫట్ అయిపోయినాయి. ఎన్ని డేటాబేస్లు ఉంటే అన్ని డేటాబేస్, ఎన్ని లాగిన్స్ ఉంటే అన్ని లాగిన్స్, అన్నీ వచ్చేస్తాయి. ఓకే. మనం ఇక్కడ ఒక చిన్న పాయింట్ మిస్ అయ్యాము. వి విల్ డూ దట్. సో ఆర్ఫన్ యూజర్ సంగతి ఏంటి? లెట్ మీ చెక్ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్, లెట్ మీ క్రియేట్ 2 more databases. DB create database name DB6, create database name DB7. ఇక్కడ నేను ఏం చేస్తానంటే DB6 DB7 లో యూజర్స్ క్రియేట్ చేస్తా. క్రియేట్ యూజర్ L3 ఫర్ లాగిన్ L3, ఎగ్జిక్యూట్ ఇట్, డన్ కంప్లీటెడ్. అలాగే DB7 లో కూడా క్రియేట్ చేస్తుంది, డన్ కంప్లీటెడ్. ఇప్పుడు మళ్ళీ మైగ్రేషన్ స్టార్ట్ చేద్దాం. సో ఇది కంప్లీట్ అయిపోయింది. టేక్ ఏ న్యూ మైగ్రేషన్ MIG2 SQL సర్వర్ మీకు అంతా తెలిసింది. క్రియేట్ ఇట్, ఎస్. సో సర్వర్ నేమ్స్ 2017 నుంచి 2022 న్యూ కీ. ఫైన్, క్లిక్ ఆన్ నెక్స్ట్. సో పాత్ వచ్చేసి షేర్డ్ పాత్. క్లిక్ ఆన్ నెక్స్ట్. ఇవన్నీ ఉన్నాయి మనకి, సో ఇవన్నీ అక్కర్లేదు.
What do we want? We want DB6, DB7. ఇవి చూపించట్లేదా? ఓకే, రిమూవ్ అవ్వట్లేదు. We will do one thing. సో ఇవన్నీ 2022కి వచ్చేసి ఉంటాయి కదా, ఇక్కడ రిమూవ్ చేస్తా, మళ్ళీ ఫ్రెష్ గా చేద్దాం. లెట్ మీ డిలీట్ ఆల్ ఆఫ్ దిస్. ఏం లేదు, నా డౌట్ ఏం చూపిస్తున్నానంటే, మనం లాగిన్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఎస్ఐడి కరెక్ట్ గా వస్తుందా లేదా. గో టు లాగిన్స్. లాగిన్స్ డేటాబేసెస్ పంపించేసిన, అన్ని డిలీట్ చేసినాము. లెట్స్ ట్రై ఫ్రమ్ బిగినింగ్. ఓకే, అన్ని చెక్ చేసుకున్నాం. సో 2022లో ఏం ఉండకూడదు ఇది. ఫస్ట్ టైం మనం మైగ్రేషన్ చేస్తున్నాం. ఓకే, L1, L2, L3 స్టార్ట్ మైగ్రేషన్. మైగ్రేషన్ చాలా ఫాస్ట్ గా అయిపోతుంది దీంతో, లోకల్ టు లోకల్ కాబట్టి. వేరే లొకేషన్ అయితే కొంచెం టైం పడుతుంది. ఓకే, నౌ గో అండ్ చెక్ ఆర్ఫన్ యూజర్స్. ఇక్కడ ఏమైనా ఆర్ఫన్ యూజర్స్ ఉంటాయా, ఉండవా? లెట్ మీ చెక్ ఇట్. సో ఇక్కడ నాకు యూజర్ DB6 తీసుకుంటా. హౌ టు చెక్ ఆర్ఫన్ యూజర్స్? ఎనీబడి? సింపుల్, మీకు ఏం తెలియనప్పుడు ChatGPT అడగండి, గుర్తుకు రానప్పుడు. చెక్ ఆర్ఫన్ యూజర్స్. SP_change_users_, login report. చెక్ ఇట్. ఆర్ఫన్ యూజర్ ఏమన్నా వచ్చిందా? No. దీని అర్థం ఏంటంటే, మీ లాగిన్ తో పాటు యువర్ లాగిన్ విత్ SID యు ఆర్ ట్రాన్స్పోర్టింగ్ టు అదర్ సర్వర్. జనరల్ గా ఏంటి, మీరు లాగిన్ ఇక్కడికి వెళ్ళారు అనుకోండి, లాగిన్ ఉంది, రైట్ క్లిక్, స్క్రిప్ట్ లాగిన్, స్క్రిప్ట్ ఇట్ అవుట్. సో జనరల్ గా మనం స్క్రిప్ట్ ఇట్ అవుట్ చేయొచ్చు. స్క్రిప్ట్ అవుట్ చేస్తే ఇలా వస్తుంది. సో దీన్ని, ఇదే స్క్రిప్ట్ ని తీసుకెళ్లి మనం అక్కడ ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తా చూడండి. నేనేం చేస్తానంటే, ఇక్కడ లాగిన్ L3 కదా, L3 డిలీట్ చేసేస్తా. ఇక్కడ కాదు, సారీ, లెట్ మీ డిలీట్ L3. ఓకే, L3 డిలీట్ చేసినానా? ఇప్పుడు చెక్ చేస్తే ఆర్ఫన్ యూజర్స్ వస్తాయా రావా? ట్రై దిస్ వన్. ఆర్ఫన్ యూజర్ వచ్చిందా అండి? వచ్చిందా, రాలేదా? Yes, sir. సో యాక్చువల్ గా అయితే మనం ఈ L3ని ఇక్కడ స్క్రిప్ట్ అవుట్ చేసి అక్కడ ఎగ్జిక్యూట్ చేస్తే మనకు ఆర్ఫన్ యూజర్ వెళ్ళిపోవాలి. నౌ ట్రై దిస్. సో ఈ స్క్రిప్ట్ ని యాజ్ ఇట్ ఈస్ గా కాపీ చేస్తున్నా, యాజ్ ఇట్ ఈస్ గా ఇక్కడికి వస్తున్నా. ఇక్కడ మనం 2017 లో ఉన్నాం, కమ్ టు 2019, 22. ఓకే, 2022 లో ఎగ్జిక్యూట్ చేస్తున్నా. డన్. లాగిన్ క్రియేట్ అయిందా? నౌ గో అండ్ చెక్. ఆర్ఫన్ యూజర్ ఉండాలా పోవాలా? చెక్ చేద్దాం. ఎగ్జిక్యూట్. ఆర్ఫన్ యూజర్ పోయిందా, వచ్చిందా? ఉందా లేదా ఆర్ఫన్ యూజర్? సో మీరు ఇక్కడ టేక్ అవే ఏంటంటే, మీరు మాన్యువల్ గా స్క్రిప్ట్ అవుట్ చేస్తే విత్ SIDతో రాదు. మీరు లాగిన్స్ ని మాన్యువల్ గా స్క్రిప్ట్ అవుట్ చేయకూడదు. లాగిన్స్ ని మాన్యువల్ గా స్క్రిప్ట్ అవుట్ చేస్తే విత్ SIDతో రాదు. బెస్ట్ వే ఏంటంటే, యూ కెన్ ట్రాన్స్పోర్ట్ యువర్ లాగిన్స్ త్రూ DMA టూల్, విత్ SIDతో వస్తాయి.
ఇస్ ఇట్ క్లియర్? అదే మీరు కనుక డిఎంఏ టూల్ తో లాగిన్ ఎక్స్పోర్ట్ చేశారనుకోండి, మీకు ఆ ఇష్యూ రాదు. ఇప్పుడు చూడండి, నేను ఇలా ఎస్ఐడి కాపీ చేసుకుంటున్నా, ఇక్కడ లాగిన్ విత్ పాస్వర్డ్ ఉంది కదా, విత్ ఎస్ఐడి ఈక్వల్ టు, నౌ ట్రై దిస్. విత్ ఆల్రెడీ ఉంది, సారీ, కామా పెడితే సరిపోతుంది. ఆల్రెడీ L3 ఉంది ఎగ్జిస్టింగ్, దాన్ని డిలీట్ చేయాలి ఫస్ట్. లెట్ మీ డిలీట్ ఇట్. ఓకే, నౌ క్రియేట్ ఇట్. ఇప్పుడు వెళ్ళి ఆర్ఫన్ యూజర్ చెక్ చేయండి. వచ్చిందా ఆర్ఫన్ యూజర్? బీ కేర్ఫుల్, మీరు మైగ్రేషన్ చేసేటప్పుడు లాగిన్స్ ని స్క్రిప్ట్ అవుట్ చేయాలంటే డైరెక్ట్ గా మాన్యువల్ గా చేయొద్దండి. యూ కెన్ డూ 2 ways. One way is DMA tool. DMA is the best method for login transfers. Second method, JPChen అనే ఒక మెథడ్ ఉంది, అది పర్మిషన్స్ కి. ఓకే, లెట్ ఇట్ బి. సో ఇప్పుడు ఇంకో మెథడ్ ఏంటంటే SP_square help rev లాగిన్ అనే ఒక మెథడ్, ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఐల్ షో యూ. సో ఈ ప్రొసీజర్ ఏంటో కూడా చూద్దాం. ఇప్పుడు మనం యాజ్ అ పార్ట్ ఆఫ్ మైగ్రేషన్ ఏమేమి మైగ్రేషన్ చేసాం? డేటాబేసెస్ లాగిన్స్ చేసాం, అంతేనా? 2017 నుంచి 2022కి ఏమేమి మైగ్రేషన్ చేసాం? డేటాబేసెస్ చేసామా? లాగిన్స్ చేసాం. అయితే ఈ లాగిన్స్ కుండే పర్మిషన్స్ వెళ్ళాయో లేదో తెలుసా మీకు? లెట్ మీ చెక్ ఇట్. గో అండ్ రిఫ్రెష్. సెక్యూరిటీ, లాగిన్స్, L3కి ఏదో ఒక పర్మిషన్ ఉండాలి కదా. సెక్యూరబుల్ పర్మిషన్స్ ఉన్నాయా? కనెక్ట్ ఉంది, పర్మిషన్ వచ్చిందా? దీనికి రాలా. ఓకే, గో టు LT సిస్అడ్మిన్ కదా, గో అండ్ చెక్. బల్క్ అడ్మిన్ వచ్చింది, సర్వర్ రోల్స్ వచ్చాయి, పర్మిషన్స్ రాలేదు. బాగా అబ్జర్వ్ చేయండి, మనం ఇక్కడ ఒక పర్మిషన్ యాడ్ చేసాం, క్రియేట్ ఎనీ లాగిన్ అని, పర్మిషన్స్ రాలేదు. సో టేక్ అవే ఈస్, whenever you do logins migration, permissions will not migrate. Logins migrate అయితే, SID migrate అయితే, permissions migrate అవ్వవు. Is it clear? Yes, sir. Anybody have any doubts? ఎవరికేం డౌట్స్ లేవు కదా? ఓకే, డేటాబేసెస్ మనం ఇక్కడికి పంపించాం. సరే, లాగిన్స్ కూడా డిఎంఏ టూల్ వాడలేదు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, లెట్ మీ డిలీట్ ఆల్ ఆఫ్ దిస్. జనరల్ గా ఏంటంటే ఒక మెథడ్ ఉంటుంది, మైక్రోసాఫ్ట్ డిఫాల్ట్ ప్రొసీజర్, అది ఇన్బిల్ట్ కాదు. SP_square help rev login అని ఒకటి ప్రొసీజర్ ఉంది. ఈ ప్రొసీజర్ ని ఫస్ట్ మీరు ఇదంతా కోడ్ జస్ట్ ఏం చేయొద్దు, కాపీ పేస్ట్ చేసుకోండి. కాపీ చేసి, ఓకే, ఇక్కడ మీరు గనక ఎక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నారో అక్కడ ఎగ్జిక్యూట్ కొట్టారనుకోండి, అక్కడ ప్రొసీజర్ ఏర్పడిపోతుంది. ఆ ప్రొసీజర్ ని ఎట్లా ఎగ్జిక్యూట్ చేయాలంటే కింద ఇచ్చి ఉంటాడు చూడండి. ఇది ఎగ్జిక్యూషన్. ఇప్పుడు వెళ్ళి మీరు దీన్ని ఎగ్జిక్యూట్ చేశారంటే లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. ఎగ్జిక్యూట్. సో మనకు ఒకటి వచ్చింది అవుట్పుట్. లెట్ మీ కాపీ ఆల్ ఆఫ్ దిస్. ఈ అవుట్పుట్ ఏంటనేది చూద్దాం. మీ కంప్యూటర్ లో ఉండే అన్ని SQL సర్వర్ లో ఉండే అన్ని లాగిన్స్ ఇక్కడికి వచ్చేస్తాయి. జస్ట్ మీరు ఆ ప్రొసీజర్ ని ఎగ్జిక్యూట్ చేస్తే చాలు, నథింగ్ టు వరీ. ఫస్ట్ నుంచి చూద్దాం. చూడండి, అడ్మిన్ లాగిన్
ఇది ఆల్రెడీ ఉంది, నో ప్రాబ్లం, మన దగ్గర ఆల్రెడీ ఉంది. కమ్ టు హియర్, లాగిన్ L1 ఒకవేళ లేకపోతే మళ్ళీ క్రియేట్ చేయండి. ఇఫ్ నాట్ ఎగ్జిస్ట్ దెన్ క్రియేట్ L1 లాగిన్ విత్ పాస్వర్డ్. ఇది పాస్వర్డ్, మన పాస్వర్డ్ డైరెక్ట్ గా కనిపించదు, హ్యాష్ ట్యాగ్ అంటాం, హ్యాష్ రూపంలో కన్వర్ట్ అవుతుంది. ప్లస్ ఎస్ఐడి కూడా వచ్చేసింది. వెరీ గుడ్. తర్వాత ఏమొచ్చింది? సర్వర్ రోల్ వచ్చింది. సర్వర్ రోల్ ఏంటి? బల్క్ అడ్మిన్. సర్వర్ రోల్ వచ్చింది కానీ పర్మిషన్ రాలేదు. ఓకే, నెక్స్ట్ L2 కూడా ఏమేమి వచ్చింది చూడండి. క్రియేట్ లాగిన్ వచ్చింది, పాస్వర్డ్ వచ్చింది, ఎస్ఐడి వచ్చింది, సర్వర్ రోల్ కూడా వచ్చింది, పర్మిషన్ రాలేదు. ఓకే ఫైన్. L3 నౌ సీ దిస్. L3లో లాగిన్, క్రియేట్ లాగిన్, పాస్వర్డ్, ఎస్ఐడి అంతా వచ్చింది, పర్మిషన్స్ రాలేదు. సో మీరు ఏం చేయాలంటే యాజ్ ఇట్ ఈస్ గా ఈ స్క్రిప్ట్ తీసుకెళ్లి కాపీ చేసి మీరు ఎక్కడికైతే ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నారో, నేను 2022కి అక్కడికి వెళ్ళి ఎగ్జిక్యూట్ చేయండి. మీరు ఏం చేయండి, జస్ట్ ఎగ్జిక్యూట్ అంతే, డన్. ఈ కంప్లీషన్ దగ్గర ఇంతే. ఓకే, ఇది నో ప్రాబ్లం. ఎగ్జిక్యూట్ అయిపోయిందా? సో సర్వర్ రోల్స్, లాగిన్స్ అన్ని వచ్చేసినాయి, అవునా కదా? L1, L2, L3. ఎనీ డౌట్స్ హియర్? మనం ఏం చేసినాం, ఒక స్క్రిప్ట్ ఉంది మైక్రోసాఫ్ట్ది, ఆ స్క్రిప్ట్ మొత్తం పెట్టి ఎగ్జిక్యూట్ చేసాం. ఒక స్టోర్ ప్రొసీజర్ క్రియేట్ అయింది. చూడండి, క్రియేట్ ప్రొసీజర్ నేమ్, స్టోర్ ప్రొసీజర్ క్రియేట్ అయింది. ఆ స్టోర్ ప్రొసీజర్ ని ఎగ్జిక్యూట్ చేసాం. ఎలా ఎగ్జిక్యూట్ చేసాం? SP_help rev లాగిన్ ఎగ్జిక్యూట్ చేసాం. ఎగ్జిక్యూట్ చేస్తే మనకు ఈ ఇన్స్టాన్స్ లో ఉన్న లాగిన్స్ అన్ని వచ్చేస్తాయి. ఆ స్క్రిప్ట్ తీసుకుపోయి మీరు ఎక్కడ పేస్ట్ చేయాలంటే, ఏ ఇన్స్టాన్స్ లో కావాలంటే ఆ ఇన్స్టాన్స్ లో ఎగ్జిక్యూట్ చేస్తే అన్ని లాగిన్స్ వచ్చి ఆడబడతాయి. ఇంతవరకు క్లియరా? ఎస్ సార్. సో లాగిన్స్ వచ్చినాయి, సర్వర్ రోల్స్ వచ్చినాయి, కానీ పర్మిషన్స్ రాలేదు. SP_help rev లాగిన్ లో లాగిన్స్ వచ్చినాయి, సర్వర్ రోల్స్ వచ్చినాయి. సేమ్ డిఎంఏ టూల్లో కూడా ఈ రెండు వచ్చినాయి, అవునా? మనకేం రావాలి? పర్మిషన్స్ కూడా రావాలి. సో పర్మిషన్స్ కూడా ఆన్లైన్ లో కొన్ని స్క్రిప్ట్స్ ఉన్నాయండి. సో ద బెస్ట్ స్క్రిప్ట్ ఏంటంటే మేము ఫాలో అయ్యేది జేపీ చెన్ అని ఒక పర్సన్ క్రియేట్ చేసాం. ఆ స్క్రిప్ట్ ఇక్కడే ఉంది, నేను ఇస్తాను మీకు. సో దిస్ ఇస్ జేపీ చెన్ స్క్రిప్ట్. కాపీ దిస్ జేపీ చెన్. ఓకే, యాజ్ ఇట్ ఈస్ గా మీరు ఏం చేయొద్దు. 2017 లోకి వెళ్ళి ఈ స్క్రిప్ట్ ని యాజ్ ఇట్ ఈస్ గా మీరు ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్ చేస్తే ఏమొస్తుంది మీకు? ఏ లాగిన్స్ క్రియేట్ అవ్వాలి, దానికి ఏ సర్వర్ రోల్స్ ఉన్నాయి, దానికి ఏమేమి పర్మిషన్స్ ఉన్నాయి. లాగిన్స్, సర్వర్ రోల్స్ మనం ఆల్రెడీ చేసేసాం. మనకు పెండింగ్ ఉండేది ఏంది? పర్మిషన్స్. కాపీ దిస్, కాపీ. ఓకే, కాపీ చేసుకున్న తర్వాత మీరు ఏం చేయాలి? యాజ్ ఇట్ ఈస్ గా 2022కి వెళ్ళండి. 2022 వర్షన్, paste it here. Grant connect to this one, grant connect L1, L2, L3, alter any login to L3. Let me execute this. Done, completed. సో మీరు లాగిన్స్ ని ట్రాన్స్ఫర్ చేయాలంటే ఏమేం వాడాలి? కాంబినేషన్ ఆఫ్ SP_help rev లాగిన్. రిపీట్ చేయండి నాతో పాటు. ఏమేం వాడుతున్నాం మనం? SP_help rev లాగిన్, జేపీ చెన్. ఈ రెండు స్క్రిప్ట్లు వాడతాం. జేపీ చెన్ దేనికి వాడతాం? పర్మిషన్స్ కి ఎక్స్ట్రాక్ట్ చేయడానికి. SP_help rev లాగిన్ ఎందుకు వాడతాం? లాగిన్స్ ని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి. ఇస్ ఇట్ క్లియర్? సో డేటాబేసెస్ అయిపోయింది, లాగిన్స్ అయిపోయింది, లాగిన్స్ లో సర్వర్ రోల్స్ అయిపోయింది, సర్వర్ రోల్స్ తర్వాత పర్మిషన్స్ అయిపోయింది. ఇంకేం మిగిలినాయి? నెక్స్ట్ జాబ్స్ మిగిలినాయా? లింక్డ్ సర్వర్స్ మిగిలినాయా? ఇంకా ఇంకేం చేయొచ్చు? వ్యూస్. ఒకవేళ వ్యూస్ ఉంటే డిఎంఏ టూల్లోనే పోతాయి. వ్యూస్ లేకపోతే వ్యూస్ కూడా. ఇవన్నీ స్క్రిప్ట్ అవుట్ చేసి మీరు అక్కడ ఎగ్జిక్యూట్ చేయాలా? ఎలా స్క్రిప్ట్ అవుట్ చేయాలా? గో టు హియర్, జాబ్స్ చూద్దాం ఫస్ట్. SQL సర్వర్ ఏజెంట్ జాబ్స్.
2 జాబ్స్ ఉన్నాయి. ఈ 2 జాబ్స్ ని ఒకేసారి సెలెక్ట్ చేయాలంటే చేయలేరు ఇక్కడ. మల్టిపుల్ జాబ్స్ ని సెలెక్ట్ చేయలేము ఇక్కడ. సెలెక్ట్ చేయాలంటే ఏం చేయాలంటే గో టు వ్యూ, ఆబ్జెక్ట్ ఎక్స్ప్లోరర్ అంటే ఇది ఆబ్జెక్ట్ ఎక్స్ప్లోరర్. అలా కాకుండా ఆబ్జెక్ట్ ఎక్స్ప్లోరర్ డీటెయిల్స్ అని ఉంటుంది. ఇది డీటెయిల్స్. ఈ డీటెయిల్స్ ప్యాన్ లో మల్టిపుల్ జాబ్స్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ ఇచ్చి స్క్రిప్ట్ న్యూ జాబ్ యాజ్ క్రియేట్ న్యూ క్వైరీ అని కొడితే ఆ స్క్రిప్ట్ మొత్తం స్క్రిప్ట్ వచ్చి పడుతుంది. మీ దగ్గర ఉన్న జాబ్స్ అన్ని స్క్రిప్ట్ వచ్చేస్తుంది. యాజ్ ఇట్ ఈస్ గా ఆ స్క్రిప్ట్ తీసుకెళ్లి 2022 ఎక్కడుందో ఆ వర్షన్కి వెళ్ళండి. ఆ వర్షన్కి వెళ్ళి అక్కడ స్క్రిప్ట్ కాపీ చేయండి, ఎగ్జిక్యూట్ చేయండి. దట్స్ ఇట్. ఓకే, సో జాబ్స్ ఇక్కడికి వచ్చేసినాయా లేదా చెక్ చేసుకుందామా. లెట్ మీ స్టార్ట్ ఇట్. జాబ్స్ వచ్చినాయండి ఈ 2. ఏం చేసాం మనం, ఒక్కొక్క జాబ్ అయినా స్క్రిప్ట్ అవుట్ చేసుకోవచ్చు. ఒకవేళ మల్టిపుల్ జాబ్స్ ఉంటే ఏం చేయాలి, గో టు ఆబ్జెక్ట్ ఎక్స్ప్లోరర్ డీటెయిల్స్, అక్కడ మల్టిపుల్ జాబ్స్ ఏమున్నాయో అన్ని సెలెక్ట్ చేసుకోండి. అన్నిటినీ రైట్ క్లిక్ ఇవ్వండి, స్క్రిప్ట్ కొట్టండి, క్రియేట్ కొట్టండి, న్యూ కొట్టండి. ఆ స్క్రిప్ట్ యాజ్ ఇట్ ఈస్ గా తీసుకెళ్ళి అక్కడ ఎగ్జిక్యూట్ చేయండి, అంతే. సో దిస్ ఈస్ హౌ ఓకే యూ ట్రాన్స్ఫర్ జాబ్స్ అయిపోయింది. వ్యూస్ ఉన్నా ఇలాగే స్క్రిప్ట్ అవుట్ చేస్తాం, లింక్డ్ సర్వర్స్ ఉన్నా ఇలాగే స్క్రిప్ట్ అవుట్ చేస్తాం. ఏదైనా అక్కడికి వెళ్ళడం, ఈవెన్ మీరు కావాలంటే ఎనీథింగ్ యూ కెన్ డూ స్క్రిప్ట్ అవుట్. స్టోర్ ప్రొసీజర్స్ ఉంటే స్టోర్ ప్రొసీజర్ కూడా ఇలాగే స్క్రిప్ట్ అవుట్ చేయొచ్చు. రైట్ క్లిక్ స్క్రిప్ట్ అవుట్ కొట్టి అక్కడ ఎగ్జిక్యూట్ చేస్తాం. ఇట్లా మనం ఇవన్నీ ట్రాన్స్ఫర్ చేస్తాం. ఇస్ ఇట్ క్లియర్? ఇక్కడ ఏదైనా డౌట్స్ ఉన్నాయా ఎవరికన్నా? ఎనీ డౌట్స్ హియర్? చెప్పండి. ఓకే, సో మనం ఏం చేసాం, 2017 నుంచి 2022కి అన్నిటినీ ట్రాన్స్ఫర్ చేసాం. మైగ్రేషన్ అయితే కంప్లీట్ అయింది, కానీ కొన్ని పోస్ట్ వ్యాలిడేషన్ చెక్స్ ఉంటాయి. పోస్ట్ వ్యాలిడేషన్ చెక్స్ అంటే ఏంటి, మైగ్రేషన్ తర్వాత కొన్ని సెట్టింగ్స్ మార్చాలా. 2017 వర్షన్ నెంబర్ ఎంత 14, 22 వర్షన్ నెంబర్ ఎంత 16. ఈ చేంజెస్ ని మనం టేక్ కేర్ చేసుకోవాలి. పోస్ట్ మైగ్రేషన్ చెక్స్ అంటారు వాటిని. నౌ లెట్స్ కమ్ టు హియర్. See this. ఫస్ట్ ఏంటి, కంపాటబిలిటీ లెవెల్. సి గో టు 2022 డేటాబేస్, ఏదో ఒక డేటాబేస్ దగ్గరికి వెళ్ళండి. గో టు ప్రాపర్టీస్కి వెళ్ళండి, గో టు ఆప్షన్స్కి వెళ్ళండి. కంపాటబిలిటీ లెవెల్ ఎంత ఉందండి? 140 అంటే స్టిల్ ఇట్ ఈస్ యాక్టింగ్ యాజ్ ఏ 2017. కానీ మనము 2022 లాగా వర్క్ అవ్వాలి అంటే యూ నీడ్ టు చేంజ్ దిస్. కంపాటబిలిటీ లెవెల్ అన్ని డేటాబేస్లకి చేంజ్ చేయాలి. సో 100 డేటాబేస్లు ఉంటే 100 డేటాబేస్లకి ఇట్లే చేయాలంటే నో నీడ్. వీ హ్యావ్ ఏ కోడ్, జస్ట్ సింపుల్ గా ఇది ఎగ్జిక్యూట్ చేయండి, ఎవ్రీథింగ్ విల్ చేంజ్ ఆటోమేటికల్లీ. డిక్లేర్ కమాండ్ varchar. కమాండ్ వచ్చేసి ఆల్టర్ డేటాబేస్ క్వశ్చన్ మార్క్ అంటే అన్ని డేటాబేస్లు. ఓకే, ఇక్కడ కంపాటబిలిటీ లెవెల్ 160. జస్ట్ దీన్ని యాజ్ ఇట్ ఈస్ గా ఎగ్జిక్యూట్ చేయండి. ఇప్పుడు అన్ని మారిపోయి ఉంటాయి, కావాలంటే చెక్ చేసుకోండి. గో టు DB7, గో టు ఆప్షన్స్. కంపాటబిలిటీ లెవెల్ మారిపోయిందా 160కి? సో స్టెప్ వన్ ఏంటి, కంపాటబిలిటీ లెవెల్ చేంజ్ చేయాలి. మైగ్రేషన్ తర్వాత లోయర్ వర్షన్ నుంచి హైయర్ వర్షన్. స్టెప్ 2 DBCC అప్డేట్ యూసేజ్. అప్డేట్ యూసేజ్ ఏం చేస్తుందంటే, లెట్ మీ షో యూ.
అప్డేట్ యూసేజ్ లో 2 టైప్స్. ఒకటి డేటాబేస్ కావాలంటే డేటాబేస్ కి చేయొచ్చు DB1. ఇది ఏం జరుగుతుందో చూడండి. చూడండి అప్డేట్ యూసేజ్ ఏం చేస్తుందంటే 2017లో పేజెస్ మీకు 3 పేజెసే ఉన్నాయి. ఇంట్రో డేటా 2022కి వచ్చేసి 4 పేజెస్ అయింది. అంటే డేటా మిస్ మ్యాచెస్, పేజ్ మిస్ మ్యాచెస్ ఏమన్నా ఉంటే అడ్జస్ట్ చేస్తాం. టోటల్ పేజెస్ 3829 ఉన్నాయి ఇక్కడ. ఇక్కడికి వచ్చేసరికి యూజ్డ్ పేజెస్ 3821 వచ్చింది. అంటే ఒక వర్షన్ నుంచి ఇంకొక వర్షన్ కి ఆ డిఫరెన్స్ ని అడ్జస్ట్ చేస్తాం. ఇది DBCC అప్డేట్ యూసేజ్ పని. ఇది కంపల్సరీ చేయాలి. ఓకే, నెక్స్ట్ DBCC చెక్ DB. ఇది దేనికి చెప్పండి? డేటాబేస్ హెల్త్ చెకప్. వెరీ గుడ్. మనం మైగ్రేషన్ చేసిన తర్వాత డేటాబేస్లన్నీ హెల్దీగా ఉన్నాయా లేదా? లార్జ్ డేటాబేస్లకైతే విత్ ఫిజికల్ ఓన్లీ పెట్టండి. స్మాల్ డేటాబేస్లకైతే ఎవ్రీథింగ్ విత్ ఆల్ పెట్టచ్చు. ఓకే, సో రైట్ నౌ నేను విత్ ఫిజికల్ ఓన్లీ పెడుతున్నా ఫాస్ట్ గా అయిపోవడానికి. సో ఇది చెక్ చేస్తుంది. ఏవైనా పేజ్ ఎర్రర్స్ ఉంటే, పేజ్ కరప్షన్స్ కానీ, డేటా కరప్షన్స్ కానీ ఏదన్నా ఉంటే ఇది మనకు చూపిస్తుంది. ఇక్కడ ఏం లేవు చూడండి. ఫౌండ్ 0 అప్లికేషన్ ఎర్రర్స్, 0 కన్సిస్టెన్సీ ఎర్రర్స్. ఏదైనా ఎర్రర్స్ ఉంటే మనకు చూపిస్తుంది. రైట్ నౌ వీ డోంట్ హ్యావ్ ఎనీ ఎర్రర్స్. హెల్త్ చెక్ చేయాలి. కంపాటబిలిటీ లెవెల్ అయిపోయింది, అప్డేట్ యూసేజ్ అయిపోయింది, హెల్త్ చెక్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలి? పోస్ట్ మైగ్రేషన్ చెక్స్ లో అప్డేట్ స్టాటిస్టిక్స్, వెరీ ఇంపార్టెంట్ థింగ్. జస్ట్ ఎ మినిట్. ఈ అప్డేట్ స్టాటిస్టిక్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఇది ఎట్లా వర్క్ అవుతుంది అంటే, ఇప్పుడు మనం SQL సర్వర్ ఆర్కిటెక్చర్ చెప్పుకున్నప్పుడు ఒక పాయింట్ చెప్పుకున్నాం. మీరు ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వైరీ ఉందండి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అడ్రస్ అనే ఒక టేబుల్. అడ్రస్ అనే person.address అనేది ఒక టేబుల్. ఇది ఎక్కడ ఉందంటే అడ్వెంచర్ వర్క్స్ డేటాబేస్ లో ఉంది. లెట్ మీ చేంజ్ ఇట్ టు అడ్వెంచర్ వర్క్స్ డేటాబేస్. కంట్రోల్ L కొడితే ఏమవుతుంది? ఎగ్జిక్యూషన్ ప్లాన్ వస్తుంది మనకి. ఈ ఎగ్జిక్యూషన్ ప్లాన్ అనేది ఎలా వస్తుంది? బ్యాక్ ఎండ్ లో మనకు క్వైరీ ఎగ్జిక్యూషన్ ప్లాన్, క్వైరీ ఎగ్జిక్యూటర్ అనేది మనకు ఆప్టిమైజర్ ఈ క్వైరీ ఎగ్జిక్యూషన్ ప్లాన్స్ అన్నిటిని క్రియేట్ చేస్తుంది. అయితే మల్టిపుల్ ఎగ్జిక్యూషన్ ప్లాన్స్ ఉంటాయి. నేను చెప్పాను మీకు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్లో హైదరాబాద్ నుంచి తిరుపతికి రావాలి. హైదరాబాద్ నుంచి తిరుపతికి రావాలంటే ఒక్క వేనే ఉందా? యూ కెన్ కమ్ ఇన్ దిస్ వే. ఇక్కడ నుంచి ఇక్కడికి రావచ్చు, ఇక్కడ నుంచి ఈ రూట్ లో రావచ్చు. దెర్ ఈస్ అడిషనల్ వే, ఇక్కడ నుంచి ఈ రూట్ లో కూడా రావచ్చు. ఈ స్టార్లన్నీ ఏంటి అనుకుంటున్నారా? ఇవన్నీ ఒకప్పుడు నేను తిరిగిన ప్లేస్. పోయిన ప్రతి ప్లేస్ కి ఒక స్టార్ పెట్టేవాడిని. ఓకే, లీవ్ ఇట్ అబౌట్ ఇట్. సో రైట్ నౌ లెట్స్ కమ్ హియర్. ఈ వేస్ ఏంటంటే 3 వేస్ ఉన్నాయి. ఈ వేలలో బెస్ట్ వే ఏంటి? మన అవసరాన్ని బట్టి బెస్ట్ వే డిసైడ్ అవుతాం. సో అప్డేట్ స్టాటిస్టిక్స్ ఏం చేస్తుందంటే, ఏదైతే ఫాస్ట్ గా రన్ అయి ఉంటుందో ఆ వేని అప్డేట్ చేసి పెడుతుంది. మీరు క్వైరీ రన్ చేశారు, ఆ క్వైరీ రన్ చేసినప్పుడు స్టాటిస్టిక్స్ అప్డేట్ చేయకమంటే ఇండెక్స్ క్రియేట్ చేయక ముందు అది 15 మినిట్స్ తీసుకుందండి. ఇండెక్స్ క్రియేట్ చేసిన తర్వాత అది 5 మినిట్స్ తీసుకుంది. తర్వాత కవరింగ్ ఇండెక్స్ క్రియేట్ చేసినాక 1 మినిట్ తీసుకుంది. ఇప్పుడు మనకు 15 మినిట్స్ కి ఒక ప్లాన్ ఉంటుంది, 5 మినిట్స్ కి ఒక ప్లాన్ ఉంటుంది, 1 మినిట్ కి ఒక ప్లాన్ ఉంటుంది. మీరు కవరింగ్ ఇండెక్స్ క్రియేట్ చేసినా కూడా 15 మినిట్స్ తీసుకుంటుంది అనుకోండి. దాని అర్థం ఏంటి? అది పాత ప్లాన్ వాడుతూ ఉంది క్వైరీ ఎగ్జిక్యూషన్ కి.
Am I clear? మీరు అన్ని కరెక్ట్ గా చేసినా కూడా క్వైరీ లేట్ గా రన్ అవుతుందంటే స్టిల్ ఇట్ ఈస్ యూజింగ్ ఓల్డర్ ప్లాన్. మనం ఏం చేయాలి తెలుసా? అప్డేట్ స్టాటిస్టిక్స్ కొడితే కొత్త ప్లాన్ తీసేసుకుంటాం. అది దాని మీనింగ్ అప్డేట్ స్టాటిస్టిక్స్. చూడండి, సో అన్ని డేటాబేస్లకు చేయాలంటే ఈ కమాండ్ వాడచ్చు. డేటాబేస్ బై డేటాబేస్ కానీ లేకపోతే టేబుల్ వైజ్ కూడా చేయొచ్చు అప్డేట్ స్టాటిస్టిక్స్. చూడండి, అప్డేట్ స్టాటిస్టిక్స్ టేబుల్. ఓకే, సో నేను అన్ని డేటాబేస్లకు చేస్తున్నా. ఇది చాలా టైం టేకింగ్ ప్రాసెస్. ఎప్పుడు కూడా అన్ని డేటాబేస్లకు ఒకేసారి చేయకూడదు. టేబుల్ లిస్ట్ రాసుకొని 10 టేబుల్స్ కానీ 20 టేబుల్స్ కానీ చేయాలి. సో అప్డేట్ స్టాటిస్టిక్స్ అనేది ఎవరి వీక్ రన్ చేస్తారు. కొంత అవసరాన్ని బట్టి కొన్ని క్రిటికల్ డేటాబేస్లకి డైలీ కూడా రన్ చేస్తారు. లెట్ మీ రన్ ఇట్. అప్డేట్ స్టాటిస్టిక్స్ కంప్లీట్ అయిపోయింది. అప్డేట్ స్టాటిస్టిక్స్ చేయడం వల్ల ఏమవుతుంది? క్వైరీ ఎగ్జిక్యూషన్ ప్లాన్స్ అన్ని అప్డేట్ అవుతాయి. క్వైరీ ఫాస్ట్ గా రన్ అవుతుంది. ఇంటర్వ్యూలో మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతూ ఉంటారు. నిన్నటి వరకు ఒక క్వైరీ బాగా రన్ అవుతుంది, అదే క్వైరీ ఈ రోజు నుంచి సరిగా రన్ అవ్వట్లేదు. నిన్నటి వరకు 10 minutes లో అయిపోయింది, ఈ రోజు 1 hour తీసుకుంటుంది. ఏంటి ప్రాబ్లం? ప్రాబ్లం ఏంటంటే క్వైరీ ఎగ్జిక్యూషన్ ప్లాన్ అప్డేట్ అయ్యి ఉండదు. అది పాత ప్లాన్ ఏదో తీసుకుంటా ఉండొచ్చు, లేకపోతే సమ్ అదర్ ప్లాన్ తీసుకుంటా ఉండొచ్చు. మీరు క్వైరీ ఎగ్జిక్యూషన్ ప్లాన్ ని ఫోర్స్ చేసి లేకపోతే అప్డేట్ స్టాటిస్టిక్స్ అన్న కొట్టండి, లేకపోతే క్వైరీ ఎగ్జిక్యూషన్ ప్లాన్ ఏది వాడాలనుకునేది మీరు ఫోర్స్ చేయొచ్చు. అది మనం రియల్ టైమ్ సినారియోస్ లో మాట్లాడుకున్నాం. సో అలా చేయడం వల్ల క్వైరీ ఫాస్ట్ గా రన్ అవుతుంది. ఓకే, సో నౌ లెట్స్ కమ్ టు హియర్. కంపాటబిలిటీ చెకింగ్స్ అయిపోయింది, అప్డేట్ యూసేజ్ అయిపోయింది, చెక్ డిబి అయిపోయింది, అప్డేట్ స్టాటిస్టిక్స్ అయిపోయింది. నౌ లెట్స్ కమ్ టు పేజ్ వెరిఫై ఆప్షన్. సో పేజ్ వెరిఫై ఆప్షన్ లో ఏమవుతుందంటే పేజ్ కరప్షన్స్ ఏమన్నా, అఫ్ కోర్స్ చెక్ డిబిలో మనకు తెలిసిపోద్ది, ఈ స్టెప్ అక్కర్లేదు. సో ఇఫ్ యూ వాంట్ టు యూస్ దిస్ స్టెప్ యూ కెన్ యూస్ దిస్ వన్ ఆల్సో. చెక్ సమ్ ఆప్షన్ ఏవైనా కరప్షన్స్ ఉంటే చెప్తాను. పేజ్ వెరిఫై, చెక్ సమ్, ఎగ్జిక్యూటివ్, ఇవన్నీ మీకు ఆల్రెడీ నేను పీపీటీ ఇచ్చా. ఆ పీపీటీలో ఉన్నాయి ఈ కమాండ్స్ అన్ని, యాజ్ ఇట్ ఈస్ గా ఫాలో అయిపోవచ్చు. సో పేజ్ వెరిఫై ఆప్షన్ అయిపోయింది. లాస్ట్ ఏంటంటే ట్రాన్స్ఫర్ ఆల్ లాగిన్స్, ఇది ఆల్రెడీ చేసేసినాం. స్క్రిప్ట్ అవుట్, జేపీజీ అండ్ పర్మిషన్స్, ఎస్పీ హెల్ప్ రెవ్ లాగిన్, ఇది మెథడ్ వచ్చేసి లాగిన్స్ ని ట్రాన్స్ఫర్ చేయడానికి, ఇది పర్మిషన్స్ ని ట్రాన్స్ఫర్ చేయడానికి. కావాలంటే SSIS ప్యాకేజ్ కూడా వాడచ్చు, జాబ్స్ కి లాగిన్స్ వీటన్నిటిని ట్రాన్స్ఫర్ చేయడానికి. ఓకే, తర్వాత ఏంటి? ఫైన్, ఎవ్రీథింగ్ ఈస్ గుడ్. ట్రాన్స్ఫర్ ఆల్ జాబ్స్, మనం ఆల్ జాబ్స్ ని కూడా ఎలా ట్రాన్స్ఫర్ చేయాలో చెప్పాను. లింక్డ్ సర్వర్స్ ని కూడా ఎలా ట్రాన్స్ఫర్ చేయాలో చెప్పాను. ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మీరు గుర్తుపెట్టుకోవాల్సిన వన్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ అసైన్ డేటాబేస్ ఓనర్. ఇది చాలా ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి. ఇది నేను హైలైట్ చేయలేదు, చాలా ఇంపార్టెంట్ థింగ్. ఓకే, ఈ DB1 ఉందా? గో టు ప్రాపర్టీస్, గో టు ఆప్షన్స్ కాదు, జనరల్ లోనే ఉంటుంది. హూ ఇస్ ద ఓనర్? డేటాబేస్ కి ఓనర్ ఎప్పుడు సింగిల్ పర్సన్ ఉండకూడదు. సో ముందు కానీ మైగ్రేషన్ చేసిన తర్వాత కానీ ప్రతి డేటాబేస్ కి ఓనర్ ఎస్ఏ అయి ఉండాలి. ఎస్ఏ అంటే డిఫాల్ట్ లాగిన్, సిస్అడ్మిన్. గో టు సెక్యూరిటీ, గో టు లాగిన్స్, యూ హ్యావ్ ఎస్ఏ హియర్. సో ఇది ఎస్ఏని కొంతమంది ఎనేబుల్ చేస్తారు, కొంతమంది ఎనేబుల్ చేయరు. అది బై డిఫాల్ట్ డిజేబుల్ లో ఉంటుంది. ఇఫ్ యూ వాంట్ టు డూ ఎనేబుల్, సర్వర్ రోల్ స్టేటస్ లోకి వెళ్ళి డిజేబుల్ ఉంది, ఎనేబుల్ చేయండి, క్లిక్ ఆన్ ఓకే. ఇది ఎనేబుల్ లో ఉంటుంది. రిఫ్రెష్. ప్రతి డేటాబేస్ కి ఓనర్ ఎస్ఏ ఉండాలి, లేదా మీ కంపెనీలో ఏ ప్రొసీజర్ ఫాలో అవుతుంటే ఆ ప్రొసీజర్. ఎగ్జిక్యూటివ్, మాస్టర్, మోడల్, టెంప్ డిబికి
చేయలేదంట. ఓకే. అవి కాకుండా మిగిలిన వాటన్నిటికి చేసింది. ఇప్పుడు చూడండి 7వ డేటాబేస్కి వెళ్ళి ప్రాపర్టీస్. ఓనర్ ఎవరు వచ్చినారు? ఎస్ఏ. సో ప్రతి డేటాబేస్ కి కంపల్సరీగా ఓనర్ ఎస్ఏ అకౌంట్ ఉండాలి. లేదా మీ కంపెనీలో ఏ అకౌంట్ వాడుతుంటే డిఫాల్ట్ అది. సింగిల్ యూజర్ నేమ్ పేరు మీద ఓనర్ ఉండకూడదు. ఎనీబడి హ్యావ్ ఎనీ డౌట్స్? ఇవన్నీ మీరు పోస్ట్ మైగ్రేషన్ చెక్స్ అంటారు. ఇవన్నీ చేసిన తర్వాత మీరు అప్లికేషన్ టీమ్ కి ఇన్ఫార్మ్ చేస్తారు. ఓకే. 2017 వెంటనే పోయి డిలీట్ చేస్తామంటే చెయ్యం. దీన్ని వాడం అంతే. దీని అప్లికేషన్ సెట్టింగ్స్ అన్ని ఆపేసి 2022 కనెక్ట్ చేసుకుంటాం. ఒక వారం చెక్ చేస్తాం. ఇష్యూ అంతా ఓకే, నో ప్రాబ్లం అనుకుంటే దీన్ని డిస్మాంటిల్ చేస్తాం. అన్ఇన్స్టాలేషన్. ఏదైనా ప్రాబ్లం ఉందంటే మళ్ళీ మొత్తం రీరూట్ చేసి మనం కొత్తగా యాడ్ చేసిన డేటా మొత్తం డాక్ ప్యాక్ కానీ లేకపోతే లింక్డ్ సర్వర్ కానీ ఏదో ఒక మెథడ్ వాడి ఇందులో పడేసి మళ్ళీ దీన్నే వాడతాం. దాన్ని రోల్ బ్యాక్ ప్లాన్ అంటారు. ఎనీబడి హ్యావ్ ఎనీ డౌట్స్? ఏమైనా డౌట్స్ ఉన్నాయండి మైగ్రేషన్ లో? సో మైగ్రేషన్ చేసే ముందు ఏం చేయాలి? ఖచ్చితంగా అన్ని సేఫ్టీ బ్యాకప్స్ తీసి పెట్టుకోవాలి. డిఎంఏ టూల్తో అసెస్ చేయాలి. అసెస్మెంట్ చెక్ చేసుకున్న తర్వాత మనము 64 బిట్టా 32 బిట్టా చెక్ చేసుకోవాలి. ఇది సైడ్ బై సైడ్ కి అక్కర్లేదు. ఇన్ ప్లేస్ మైగ్రేషన్ అయితే ప్యాచింగ్ చేయాలి, సైడ్ బై సైడ్ కి అయితే అక్కర్లేదు. మీకు ఏదైనా లాక్ షిప్పింగ్ కానీ హాల్వేస్ అని కానీ ఉంటే అన్ని స్టాప్ చేయాలి. తర్వాత వీలైతే విఎం బ్యాకప్ తీసుకోవాలి, కంపాటబిలిటీస్ చెక్ చేసుకోవాలి. తర్వాత మీ మైగ్రేషన్ స్టార్ట్ చేయాలి. మైగ్రేషన్ ఎలా చేస్తారు? డిఎంఏ టూల్ వాడచ్చు లేదా బ్యాకప్ రీస్టోర్. డిఎంఏ టూల్ కూడా బ్యాక్ ఎండ్ లో బ్యాకప్ రీస్టోరే చేసింది. అలా కాకుండా మనమే బ్యాకప్ తీసుకొని మనమే రిస్టోర్ చేస్తాం. 2017 నుంచి 2022కి మనం రిస్టోర్ చేసినాం. అవునా 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 కదా? ఎస్ సార్. 2022 నుంచి బ్యాకప్ తీసుకొని 2017 లో రిస్టోర్ చేయొచ్చా? చేయలేం. ఇది వన్ వే టికెట్. సో మీరు ఏం చేయొచ్చు అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి బ్యాకప్ తీసుకొని రిస్టోర్ చేయొచ్చు. హయ్యర్ వర్షన్ నుంచి లోయర్ వర్షన్ కి రిస్టోర్ చేయలేరు. ఇట్ విల్ నాట్ అలౌ యూ. సిక్వెల్ సర్వర్ చేయాలనుకుంటే ఏం చేయొచ్చు? లెట్ మీ ట్రై దిస్. ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ డాక్ ప్యాక్ వర్క్ అవుతుందేమో చూద్దామా? లెట్ మీ ట్రై దట్. సో పర్సన్ అడ్రస్ అనే టేబుల్ ఉంది, దీన్ని డిలీట్ చేస్తున్నా. ఇక్కడ నేను ఇంపోర్ట్ చేయడం ఓకే డిలీట్ అవ్వట్లేదు. ఏం రీజన్? ఫారెన్ కి కన్స్టెంట్. ఓకే కన్స్టెంట్స్ ఉన్నాయి, ఫైన్. అడ్రస్ అనే ఒక టేబుల్ ఉంది, దాన్ని డిలీట్ చేస్తున్నా. దీన్ని ఇంపోర్ట్ చేయడానికి ట్రై చేస్తా, అవుద్దేమో చూద్దాం. టాస్క్ ఇంపోర్ట్ డేటా, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ మెథడ్. నెక్స్ట్. సో సోర్స్ ఏంటి? సోర్స్ సిక్వెల్ సర్వర్. సర్వర్ నేమ్ ఏంటి? 2022. దీన్ని అడిగే బదులు మనమే కాపీ పేస్ట్ చేయొచ్చు. ఇట్ ఈస్ టేకింగ్ మోర్ టైమ్. సో దిస్ ఇస్ సర్వర్ 2017. దిస్ వన్ ఆల్సో 17. Select that server name. Just a minute.
ఓకే, సర్వర్ నేమ్ ఇది కాపీ చేసుకున్నాం. మనం ఎక్కడ ఉన్నాం ఇప్పుడు? ఓకే, ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ కదా. గో టు హియర్, సర్వర్ నేమ్ వచ్చేసి క్లిక్ ఆన్ డేటాబేస్ ఏంటి? అడ్వెంచర్ వర్క్స్. 2017 కాదు, ఓకే దాని పేరు అదేలేండి, నో ప్రాబ్లం. తర్వాత డెస్టినేషన్ వచ్చేసి 2017 ఆటోమేటిక్గా తీసుకోండి. నెక్స్ట్, కాపీ డేటా, నెక్స్ట్ అడ్రస్, ఇది ఒక్కటే కావాలి. నెక్స్ట్, source destination data could not be retrieved, other data types okay were not mapped correctly. Address to address, the data could not be assigned to column, spatial location, SQL server, native client. Click on OK. ఏదో వర్కౌట్ అయ్యేటట్టే ఉంది, బికాస్ ఆఫ్ సమ్ మ్యాపింగ్స్ తో ఇష్యూ ఉంది. అడ్రస్ ఐడి, అడ్రస్ ఐడి, ఓకే. సో ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ మెథడ్, బ్యాక్ ప్యాక్ డాక్ ప్యాక్ మెథడ్ యూజ్ చేసి కావాలంటే మీరు హయ్యర్ వర్షన్ నుంచి లోయర్ వర్షన్ కి డేటా మూవ్ చేయొచ్చు. See this, we got this data. Address table, where is address table? టేబుల్ రాలేదా? వచ్చింది కదా, సక్సెస్ వచ్చింది కదా. రిఫ్రెష్ ఇట్. అదేంటి అడ్రస్ టేబుల్ రావాలి, మనం క్లోజ్ చేసాం అది. ఓకే, సో వచ్చింది ఇందాక, మనకు కనిపించట్లేదు అది ఎక్కడికి వెళ్ళింది తప్ప. ట్రై వన్ మోర్ టైం. ఓకే, వి విల్ ట్రై టుమారో. టైం వేస్ట్ అవుతా ఉంది. సో లెట్ మీ ఆస్క్ ChatGPT, కెన్ వి migrate tables from higher version to lower version of SQL Server using import export method? సో ఇది ఆన్సర్ చెప్పే లోపల ఏంటంటే మనకు మైగ్రేషన్ ఎలా చేయాలో ఇప్పుడు మీకు చూపించా. లోకల్ అంటే ఫిజికల్ టు ఫిజికల్. టుమారో ఏం చేస్తామంటే ఫిజికల్ కంప్యూటర్ నుంచి క్లౌడ్ కి ఎలా మైగ్రేట్ చేయాలో చూద్దాం. Let me stop recording from here.